ఓకే. సో, చాలా మంది రిక్వెస్ట్ చేసి చాలా మంది అడుగుతున్నారు. సో, దే వాంట్ మీ టు సే ఇన్ తెలుగు. సో, ఐ యామ్ గోయింగ్ టు షిఫ్ట్ టు తెలుగు. ఓకే. ఈస్ ఇట్ ఓకే ఫర్ ఎవ్రీవన్? ఓకే అన్న. ఓకే. యాహ్! దెన్ ఫైన్. తెలుగులో కంప్లీట్‌గా షిఫ్ట్ అయిపోతాము. బికాస్ సో మెనీ మెంబర్స్ ఆర్ ఆస్కింగ్ టు కంటిన్యూ ఇన్ తెలుగు రాదర్ దాన్ ఇన్ ఇంగ్లీష్. ఓకే. సో, ఫస్ట్ స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే. సో, లాస్ట్ క్లాస్‌లో నేను స్ట్రక్చర్ ఆఫ్ HTML పేజ్ చెప్పాను. సో, అది ఇక్కడి వరకి అందరికీ అర్థమైందా? సో, ఐ జస్ట్ ట్రై టు ఎక్స్‌ప్లెయిన్ యూ సారీ. నేను HTML పేజ్ స్ట్రక్చర్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అది అందరికీ అర్థమైందా? సో, దిస్ ఈస్ వాట్ నేను ఇది ఇక్కడ వరకు ఎక్స్‌ప్లెయిన్ చేసి వదిలేసాను. సో, ఇంతవరకి అందరికీ అర్థమైందా? సో, యాక్చువల్లీ HTML స్ట్రక్చర్ పేజ్ యొక్క స్ట్రక్చర్ ఫస్ట్ డాక్ టైప్ HTML తో ఉండాలి. తర్వాత HTML ఓపెన్ ట్యాగ్, క్లోజ్ ట్యాగ్ ఉండాలి. ఇన్సైడ్ హెడ్ ఉండాలి. తర్వాత బాడీ ఉండాలి. సో, ఇది అర్థమైంది కదా అందరికీ? వాట్ యు సే గైస్? అందరికీ అర్థమైంది కదా? ఎస్ సార్. ఓకే. ఓకే. దెన్ ఫైన్. చూడండి, ఇప్పుడు మీరు ఒక పేజ్ డెవలప్ చేయాలనుకుంటున్నారు. సో, మన మోటివ్ ఏంటి? ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలి. అప్లికేషన్ డెవలప్ చేయాలంటే మనం ఫస్ట్ యూజర్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేయాలి. యూజర్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేయడం అంటే నథింగ్ బట్ యూజర్కి అర్థమయ్యేలాగా మన అప్లికేషన్ డెవలప్ చేయాలి. సో, మన అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే యూజర్ దాన్ని చూడంగానే వాడు అది ఐడెంటిఫై చేయగలగాలి. సో, ఇది పలానా యాప్. సో, ఈ యాప్ ఇలా చేస్తుంది, ఈ అప్లికేషన్ ఇలా చేస్తుంది. సో, అలా ఎప్పుడైతుందంటే ఆ పర్సన్ కి నీ అప్లికేషన్ అర్థమైనప్పుడు. నీ అప్లికేషన్ ఎలా అర్థమవుతుంది? నీ అప్లికేషన్ అర్థం అవ్వాలంటే ఫస్ట్ దాని యొక్క స్ట్రక్చర్ కరెక్ట్ గా ఉండాలి. సో, హెడ్డింగ్స్ ప్లేస్ చేయడము, లోగో ప్లేస్ చేయడము, నావిగేషన్ ప్లేస్ చేయడము, ఇమేజెస్ ప్లేస్ చేయడము. సో, వాటి కోసమే మనం HTML నేర్చుకుంటాం. సో, HTML నేర్చుకునేటప్పుడు ఖచ్చితంగా ఎంత పెద్ద ఎంత పెద్ద పెద్ద కంపెనీ, చాలా పెద్ద కంపెనీ, వరల్డ్ పెద్ద కంపెనీ ఉన్నా కానీ ఆ కంపెనీ కూడా HTML యూస్ చేసిందంటే ఖచ్చితంగా ఇదే స్ట్రక్చర్ ఫాలో అవ్వాలి. సో, మీరు కూడా ఏదైనా ఒక వెబ్ అప్లికేషన్ తయారు చేస్తున్నారంటే ఫస్ట్ మీరు ఇలా స్ట్రక్చర్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీరు ఇంక ఏమైనా చేయాలి. సో, అది గుర్తుపెట్టుకోండి. సో, నెక్స్ట్ సెక్షన్స్, హెడ్ సెక్షన్ లో ఏముంటుంది, బాడీ సెక్షన్ లో ఏముంటుంది ఆల్రెడీ చెప్పాను. ఎవరికైనా గుర్తుందా? హెడ్ సెక్షన్ లో ఏముంటుంది, బాడీ సెక్షన్ లో ఏముంటుంది అనేది చెప్పండి ఎవరికైనా గుర్తుంటే. ట్రై చేయండి. తప్పైతే నేను కరెక్ట్ చేస్తాను. సో, దాన్ని బట్టి మనం ముందుకి యూనిట్ టు పార్టిసిపేట్. మీరు పార్టిసిపేట్ చేశారంటే బాగుంటుంది క్లాస్ లో. సో, చెప్పండి, హెడ్ లో ఏముంటుంది కంటెంట్. సో, HTML స్ట్రక్చర్ ప్రిపేర్ చేస్తున్నాము, సరిపోయింది. బట్ హెడ్ లో ఏం కంటెంట్ ఉంటుంది, బాడీలో ఏం కంటెంట్ ఉంటుంది చెప్పండి, ట్రై చేయండి ఎవరన్నా. హెడ్ లో టైటిల్ అనేది ప్లేస్ చేస్తాము. హెడ్ లో టైటిల్ ప్లేస్ చేస్తాము. నైస్. ఇంకా అండ్ బాడీలో వచ్చేసి మనం ఏవైతే స్పెసిఫికేషన్స్ ఇవ్వాలనుకుంటున్నామో, స్టైలింగ్ కానీ, ఫాంట్ సైజ్ కానీ, ఇమేజ్ కానీ, వీడియో కానీ, లింక్ కానీ, అలా ఏదన్నా ఇన్ఫర్మేషన్ మనం బాడీలో ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే, ఫైన్. ఇంకెవరైనా ఏమైనా చెప్తారో చెప్పండి, షేర్ చేయండి. హెడ్ ట్యాగ్లో మనకు కావాల్సిన హెడ్డింగ్స్ ఇస్తాము. బాడీ ట్యాగ్లో మనకు కావాల్సిన యూఐ డెవలప్మెంట్ మొత్తం అందులో చేస్తాం. ఓకే, ఫైన్. సో, సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, మీరు చెప్పింది ఆల్మోస్ట్ చెప్పారో వాళ్ళు కరెక్ట్. సో, ఒకటే సింపుల్ డెఫినేషన్, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఒక సింపుల్ డెఫినేషన్. ఎవరైనా ఇంటర్వ్యూ మిమ్మల్ని అడిగినా కానీ మీరు చెప్పండి, ఆల్ ద విజిబుల్ కంటెంట్. మన వెబ్ అప్లికేషన్ లో విజిబుల్ కంటెంట్ కి సంబంధించిన కోడ్ మొత్తం బాడీలో ఉంటుంది. అంటే మీరు ఇప్పుడు చూసారంటే, ఇప్పుడు నేను జొమాటో ఓపెన్ చేస్తాను. జొమాటో ఓపెన్ చేస్తారు కదా. జొమాటో ఓపెన్ చేసినప్పుడు యు ఆర్ సీయింగ్ సమ్ కంటెంట్ కదా. మనకి వెబ్ పేజ్ మీద మన కళ్ళ ముందు ఏదైనా కంటెంట్ కనిపిస్తుందంటే దీనికి సంబంధించిన కోడ్ మొత్తం కూడా ఎక్కడ ఉంటుందంటే బాడీలో రాస్తాం. కానీ హెడ్ లో ఏం కంటెంట్ ఉంటుంది? హెడ్ లో ఏం కంటెంట్ ఉందంటే, యాజ్ దీపికా సెట్, టైటిల్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, టైటిల్ ఉంటుంది. దాంతో పాటు మీరు మన బెంగళూరులో చూసారంటే ఆన్లైన్ ఫుడ్ డెలివరీ అని టైప్ చేసామంటే మనం ఇక్కడ స్పెసిఫిక్ గా జొమాటోని అడగట్లేదు. కానీ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ అని కొడితే మనకి జొమాటో ఎందుకు చూపిస్తుంది? జొమాటో చూపిస్తుంది కదా. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ అని కొట్టంగానే మనం ఏమైనా జొమాటో అని అడిగామా? జొమాటో అని చూపించమని అడిగామా? లేదు కదా. కానీ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ అని కొట్టంగానే జొమాటో అని చూపిస్తుంది. సో, ఇది ఎందుకు చూపిస్తుందో నేను చెప్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు చూపిస్తుందో. బట్ దానికి అలా చూపించడానికి గల కారణం మెటా డేటా అంటాం. మెటా డేటా అంటే
సైట్ యొక్క ఇన్ఫర్మేషన్, వెబ్ అప్లికేషన్ యొక్క ఇన్ఫర్మేషన్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అసలు వెబ్ అప్లికేషన్ ఏ కాన్సెప్ట్ సంబంధించింది, ఏ కీవర్డ్స్ యూజ్ చేసి ఆ వెబ్ అప్లికేషన్ చేయగలుగుతారు, అవన్నీ కూడా దానికి సంబంధించిన డేటా మొత్తం కూడా మనం హెడ్ లోనే పెడతాం. సో హెడ్ లో ఏదైతే హెడ్ లో మనం పెట్టే డేటా అంతా కూడా యూజర్ కి ఎటువంటి ఉపయోగం లేదు, యూజర్ కి ఏమీ కనిపించదు. సో ఈ హెడ్ లో పెట్టే డేటా అంతా కూడా ఎవరి కోసం అంటే సెర్చ్ ఇంజన్ కోసం. సెర్చ్ ఇంజన్ అంటే ఇప్పుడు మీరు గూగుల్ ఉన్నది, ఇది మీరు గూగుల్ కదా, గూగుల్లో మనం సెర్చ్ చేస్తున్నాం, ఆన్లైన్ ఫుడ్ డెలివరీ అని సెర్చ్ చేస్తున్నాం. ఇప్పుడు గూగుల్కి ఎలా తెలుసు, మనం యూజర్ కాబట్టి మనం చూస్తున్నాం, ఓకే దీనికి ఇంత ఈమెయిల్స్ ఉన్నాయి, ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి కాబట్టి ఓకే ఇది ఫుడ్ డెలివరీ వెబ్సైట్ అని చెప్తున్నాం. బట్ అదే గూగుల్ అనేది ఒక మెషిన్ కదా, మెషిన్కి ఎలా తెలుస్తుంది, మెషిన్కి తెలియదు. సో మెషిన్కి తెలియపరచాలంటే వీ నీడ్ టు మేక్ యూజ్ ఆఫ్ కాన్సెప్ట్ కాల్డ్ మెటా డేటా. ఆ మెటా డేటా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎక్కడ ఎంబెడ్ చేస్తామంటే హెడ్ లో ఎంబెడ్ చేస్తాం. నేను చెప్తాను అది ఎలా చేస్తాం అనేది, మీకు పొంగ మీకే అర్థమవుతుంది. బట్ గుర్తుపెట్టుకోండి, సింపుల్ డిఫరెన్స్. బాడీలో మనం ఆల్ ద విజిబుల్ కంటెంట్ ఆన్ ద వెబ్ అప్లికేషన్ సంబంధించిన కోడ్ అంతా కూడా బాడీలో ఉంటుంది. మన యూజర్ కి కాకుండా సెర్చ్ ఇంజిన్ కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా హెడ్ లో ఉంటుంది. సింపుల్, యూజర్ కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ బాడీలో ఉంటుంది, సెర్చ్ ఇంజిన్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ హెడ్ లో ఉంటుంది, అంతే. ఇంక ఈ రెండు మీరు ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఇంటర్వ్యూకి, అక్కడ ఆ ఇంటర్వ్యూ విల్ ఫీల్ దట్ యు నో సంథింగ్ అబౌట్ వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత నేను ఆల్రెడీ చెప్పాను మీకు స్ట్రక్చర్ ఆఫ్ హెచ్టిఎంఎల్ పేజ్ లో. సో ఎప్పుడు కూడా ఒక హెచ్టిఎంఎల్ పేజ్ డాక్ టైప్ హెచ్టిఎంఎల్ లో స్టార్ట్ అవ్వాలి. ఎందుకు స్టార్ట్ అవ్వాలంటే మనకి ఇక్కడ రీసెంట్ గా వచ్చిన హెచ్టిఎంఎల్ వర్షన్ ఏంటంటే 5 వర్షన్. సో 5 వర్షన్ లో చాలా థింగ్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అవన్నీ కూడా మన వెబ్ అప్లికేషన్ యూజ్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మనం HTML5 వర్షన్ ని ఇంక్లూడ్ చేయాలి. సో HTML5 వర్షన్ ఇంక్లూడ్ చేయాలి అంటే మనం ఈ డాక్ టైప్ HTML అనేది ఖచ్చితంగా రాయాలి. సో ఇది రాసామంటే మన వెబ్ అప్లికేషన్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ HTML5 వర్షన్. ఓకే, దాని తర్వాత చెప్పాను కదా డాక్యుమెంట్ స్కోప్ అంటే ఏం లేదు. ఇప్పుడు మనం ఏదైనా కానీ, ఇప్పుడు మీరు చూడండి, ఇది ఒక డాక్యుమెంట్ అంతే, ఇది ఒక డాక్యుమెంట్, బట్ ఇది స్క్రోల్ అవుతుంది, ప్లస్ దీంట్లో ఇమేజెస్ ఉన్నాయి, నావిగేషన్ ఉంది, క్లికబుల్ ఐటమ్స్ ఉన్నాయి, ఇదంతా కూడా ఒక డాక్యుమెంటే కదా. ఇప్పుడు మీరు చూసారంటే సింపుల్ గా మీకు ఒక విషయం చెప్పాలి, ఇప్పుడు చూస్తే మీరు ఏదన్నా ఒక రిజల్ట్స్ కానీ లేకపోతే ఏదైనా ఒక పేజ్ ఓపెన్ చేశారంటే మీరు మామూలుగా ఒక సమ్ కంటెంట్ ప్రిపేర్ చేస్తే దాన్ని ఏమంటాం, డాక్యుమెంటే కదా అంటాము. సో ఇది కూడా ఒక డాక్యుమెంటే, కానీ దీన్ని ఏమంటామంటే ఇట్ హ్యాస్ స్క్రాలబుల్, ఇట్ హ్యాస్ నావిగేషన్, ఇట్ హ్యాస్ సమ్ యూజర్ యాక్షన్స్ ని ట్రాక్ చేయగలే ఎబిలిటీ ఉంది కాబట్టి దీన్ని వెబ్ అప్లికేషన్ అంటాం. కానీ అల్టిమేట్ గా దీన్ని ఏమంటామంటే డాక్యుమెంటే అంటాం. సో డాక్యుమెంటే చూడండి. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే ఒక డాక్యుమెంట్ మనం క్రియేట్ చేస్తున్నామంటే ఆ డాక్యుమెంట్ కి స్కోప్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ స్కోప్ ఎలా క్రియేట్ అవుతుందంటే మనం HTML స్టార్ట్ ట్యాగ్, HTML ఎండ్ ట్యాగ్, ఈ రెండు ఈ ట్యాగ్ స్టార్ట్ అండ్ ఎండ్ ట్యాగ్ ఇచ్చామంటే ఇప్పుడు దీని మధ్యలోనే మనం ఏమని రాస్తాం, దీని మధ్యలోనే హెడ్ కానీ బాడీ కానీ అంతా ప్రిపేర్ చేస్తాం. అంటే ఇప్పుడు వెబ్ పేజ్ బ్రౌజర్స్ కానీ సర్చ్ ఇంజన్స్ కానీ ఏం అర్థం చేసుకుంటుందంటే ఓకే దిస్ ఈజ్ ఏ వెబ్ డాక్యుమెంట్. సో దాని స్కోప్ ఏంటంటే ఈ HTML స్టార్ట్ ట్యాగ్ నుంచి ఈ HTML ఎండ్ ట్యాగ్ వరకు. సో దీన్ని ఏమంటామంటే దీన్ని డాక్యుమెంట్ స్కోప్ అంటాం. సింపుల్ గా మీరు ఏం చెప్పచ్చు అంటే ఈ కంప్లీట్ ఇదన్నీ మీ వెబ్ పేజ్ అనుకోండి. ఫస్ట్ డాక్యుమెంట్ డిక్లరేషన్ నథింగ్ బట్ ఏ టైప్ ఆఫ్ HTML మీరు యూజ్ చేస్తున్నారని చెప్పాలి. నెక్స్ట్ డాక్యుమెంట్ స్కోప్ ఏంటంటే సింపుల్ గా ఇట్ షుడ్ బి సంథింగ్ లైక్ HTML స్టార్ట్ ట్యాగ్ ఉండాలి, HTML ఎండ్ ట్యాగ్ ఉండాలి. సో దీని మధ్యలో మనం హెడ్ బాడీ అన్ని పెడతాం కాబట్టి సో ఒక కంప్లీట్ డాక్యుమెంట్ ఇక్కడ నుంచి స్టార్ట్ ఇక్కడ నుంచి ఎండ్ అవుతుంది. సో దీని ఏమంటారు, డాక్యుమెంట్ స్కోప్ అంటారు. ఇప్పుడు మీకు ఎవరికైనా ఒక డౌట్ వచ్చిందా, ఒక వెబ్ పేజ్ ఇదంతా ఒక వెబ్ పేజ్ కదా, వెబ్ పేజ్ లో నేను ఇక్కడ ఒక HTML స్టార్ట్ ట్యాగ్ పెట్టి నేను ట్యాగ్ పెట్టాను, మళ్ళీ దీని కింద HTML స్టార్ట్ ట్యాగ్ ఎండ్ ట్యాగ్ పెడితే ఏమవుతుంది, ఏమైనా గెస్ చేస్తారా ఏమవుతుందా? సో ఇప్పుడు నేను ఒక HTML స్టార్ట్ ట్యాగ్ రాశాను, HTML ఎండ్ ట్యాగ్ రాశాను, ఓకే డన్. నేను మళ్ళీ సేమ్ ఇదే బాక్స్ మళ్ళీ కింద రాశాను. అప్పుడు నా వెబ్ పేజ్ లో టూ HTML స్టార్ట్ ట్యాగ్స్ ఉంటాయి, 2 HTML ఎండ్ ట్యాగ్స్ ఉంటాయి. సో అది వర్కౌట్ అవుతుందా? ఎవరికైనా డౌట్ వచ్చిందా, అది కరెక్టా కాదా అసలుకి? ఎవరికైనా డౌట్ వచ్చిందా? జస్ట్ థింక్ చేయండి, మీరే ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఇక్కడ నేను చెప్తున్నాను డాక్యుమెంట్ స్కోప్ అంటే HTML స్టార్ట్ ట్యాగ్ నుంచి ఎండ్ ట్యాగ్ వరకు మధ్యలో ఉన్నదంతా డాక్యుమెంట్, దాన్ని ఆ డాక్యుమెంట్ స్కోప్ అంటున్నాము. ఓకే, ఈ వెబ్ పేజ్ లో డాక్యుమెంట్ డిక్లరేషన్ ఉంది, డాక్యుమెంట్ స్కోప్ ఉంది. అంటే డాక్యుమెంట్ స్కోప్ ఒకటే ఉంటుందా, రెండో స్కోప్ క్రియేట్ చేయొచ్చా అనే డౌట్ ఎవరికి రాలేదా? చెయ్యొచ్చు, యాక్చువల్లీ చేయొచ్చు, బట్ HTML స్టాండర్డ్స్ ప్రకారం అది తప్పు. ఎందుకు తప్పు అంటే
ఎప్పుడైనా కానీ వెబ్ పేజ్ కానీ బ్రౌజర్ కానీ అది ఫస్ట్ ఏదైతే ఫస్ట్ మనం క్రియేట్ చేసిన డాక్యుమెంట్ స్కోప్ అని మాత్రమే అది అనాలిసిస్ చేసి రెండర్ చేస్తుంది. మీరు దాని కింద ఉన్న డాక్యుమెంట్ స్కోప్స్ అన్ని కూడా మీరు ఎన్ని క్రియేట్ చేసినా కానీ అవన్నిటిని కూడా ఇగ్నోర్ చేస్తుంది. సో అల్టిమేట్లీ యాజ్ పర్ HTML స్టాండర్డ్స్ మీ డాక్యుమెంట్ లో ఒకటే స్కోప్ ఉండాలి. ఆ స్కోప్ కూడా HTML స్టార్ట్ ట్యాగ్ ఎండ్ ట్యాగ్ మధ్యలో ఉండాలి. మీరు తర్వాత క్రియేట్ చేసినా తప్పు లేదు, క్రియేట్ చేసినా ప్రాబ్లం లేదు, క్రియేట్ చేసినా అది యాక్సెప్ట్ చేస్తుంది, అదే మీకు ఎర్రర్ త్రో చేయదు. కానీ మీకు ప్రొడక్షన్ మోడ్కి వెళ్ళినప్పుడు కూడా మీకు ఎర్రర్స్ ఏం చూపించదు. కానీ దట్స్ నాట్ ఏ కరెక్ట్ వే, బికాస్ వెబ్ బ్రౌజర్స్ కానీ వెబ్ పేజ్ ఏమైనా సర్చ్ ఇంజిన్స్ కానీ ఏం చేస్తుంది అంటే వెబ్ బ్రౌజర్స్, పర్టికులర్లీ బ్రౌజర్స్, అది ఫస్ట్ దానికి కనిపించిన స్కోప్ మాత్రమే రెండర్ చేస్తుంది. మిగతా దాని తర్వాత ఎన్ని స్కోప్స్ ఉన్నా కానీ వాటన్నిటిని కూడా ఇగ్నోర్ చేస్తుంది. సో అలా ఉన్నప్పుడు మనం దాన్ని అసలుకి ఒక స్కోప్తోనే ఒక డాక్యుమెంట్ అనేది ఒక స్కోప్ కి రెస్ట్రిక్ట్ చేయాలి. రెండో స్కోప్స్ ని మనం క్రియేట్ చేయకూడదు. సో ఇది మీకు జస్ట్ మీ నాలెడ్జ్ కోసం చెప్తున్నాను. సమ్వన్ మైట్ ఆస్క్ యూ, ఎప్పుడు ఇంటర్వ్యూస్ లో సమ్ క్వశ్చన్స్ ఉంటాయి, కొందరు క్వశ్చన్స్ అడుగుతారు, ఇలా మనం స్కోప్ క్రియేట్ చేస్తాము, మనం ఇంకో స్కోప్ క్రియేట్ చేస్తే ఏమవుతుంది అని అడుగుతారు. అప్పుడు మీరు చెప్పొచ్చు బ్రౌజర్ బై డిఫాల్ట్ గా అది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసిన స్కోప్ ని రెండర్ చేస్తుంది, నెక్స్ట్ ఉన్న స్కోప్స్ అన్నింటిని కూడా ఇగ్నోర్ చేస్తుంది. సో దట్స్ ద వై వీ నీడ్ టు రైట్. మనం డాక్యుమెంట్ అంతా కూడా ఒక స్కోప్ తోనే ప్రిపేర్ చేయాలి, ఇంకో స్కోప్ ని ఇన్వాల్వ్ చేయకూడదు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇది లాంగ్ అట్రిబ్యూట్. మీకు అట్రిబ్యూట్స్ గురించి చెప్పేటప్పుడు చెప్తాను. ఇది లాంగ్ అట్రిబ్యూట్ అంటే ఏంటంటే లాంగ్ అట్రిబ్యూట్ అంటే నథింగ్ బట్ ఇక్కడ లాంగ్వేజ్ మనం మెన్షన్ చేస్తాం. మనం ఇంగ్లీష్ ఇండియా కాబట్టి ఇంగ్లీష్ ఇండియా, ఇంగ్లీష్ యూఎస్, ఇంగ్లీష్ యూకే అలా మనం మెన్షన్ చేస్తాం. దట్ ఐ విల్ సే యు నో వరిసా. డాక్యుమెంట్ స్కోప్ లో 2 సెక్షన్స్ ఉంటాయి, ఒకటి హెడ్ సెక్షన్, బాడీ సెక్షన్. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. చూడండి, హెడ్ సెక్షన్స్ ఆఫ్ HTML డాక్యుమెంట్ కంటెంట్స్ metadata and information that is not displayed on the page but it is used by browsers and search engines. సో బ్రౌజర్ సర్చ్ ఇంజిన్స్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని హెడ్ సెక్షన్ లో పెడతాం. సో ద బాడీ సెక్షన్ ఆఫ్ HTML డాక్యుమెంట్ కంటెంట్స్ ఆల్ ద విజిబుల్ కంటెంట్, ఏదైతే విజిబుల్ కంటెంట్ ఉందో అదంతా కూడా బాడీ సెక్షన్ లో ఉంటుంది. ఓకే, అండ్ మీకు ఇది ఆల్రెడీ చెప్పాను, మనము కంటెంట్ ఎలా క్రియేట్ చేస్తాం, ఎలిమెంట్స్ తీసుకుని క్రియేట్ చేస్తాం. ఎలిమెంట్స్ ఎలా అరేంజ్ అయ్యింటాయి, డామ్ మోడల్ యూస్ చేసుకుని అరేంజ్ అయ్యింటాయి. ఇది మీకు చెప్పాను, HTML ఎలా కోడ్ ని ఎలా పార్స్ చేస్తాం అనేది. ఫస్ట్ కోడ్ మొత్తం కూడా బైట్స్ లో కన్వర్ట్ అవుతుంది, బైట్స్ తర్వాత క్యారెక్టర్స్ లో కన్వర్ట్ అవుతుంది, క్యారెక్టర్స్ అంతా టోకన్స్ ఆర్ నథింగ్ బట్ నోట్స్ క్రియేట్ అవుతాయి. దాని తర్వాత ఫైనల్ గా ఒక డామ్ నోడ్ ట్రీ క్రియేట్ అవుతుంది. డామ్ నోడ్ ట్రీ క్రియేట్ అయిన తర్వాత ఇది ఏం చేస్తుంది, బ్రౌజర్ ఏం చేస్తుంది, బ్రౌజర్ యాక్చువల్ దీన్ని ఎలా చూస్తుంది అంటే నేను ఇక్కడ చూపిస్తాను. చూడండి, ఫస్ట్ HTML డామ్, CSS కి డామ్ ఉంది, CSS ఫామ్ ఉంది, HTML డామ్ ఉంది. రెండింటి కంబైన్ చేసుకుని రెండర్ ట్రీ ఫామ్ చేస్తుంది. రెండర్ ట్రీ అంటే నథింగ్ బట్ ఇదే, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ క్రియేట్ అయిన రెండర్ ట్రీ ఉంది. ఈ ట్రీ ఫామ్ అవుతుంది. ఈ ట్రీ ఫామ్ అయిన తర్వాత ఒక లేఅవుట్ అనేది ప్రిపేర్ అవుతుంది. లేఅవుట్ ఇస్ నథింగ్ బట్ ఇదే, లేఅవుట్ అనేది ఒక లేఅవుట్ ప్రిపేర్ అవుతుంది. ఈ లేఅవుట్ అయిపోయిన తర్వాత పెయింట్ అంటే నథింగ్ బట్ బ్రౌజర్ మీద ఈ ఐటమ్స్ కానీ ఎలిమెంట్స్ కానీ ఇమేజెస్ కానీ ఎక్కడెక్కడ ప్లేస్ అవ్వాలో అనేది ఈ ట్రీని బేస్ చేసుకొని నథింగ్ బట్ ఈ ట్రీని బేస్ చేసుకుని పెయింట్ అవుతుంది. సో అది నేను మీకు ఫైనల్ గా మనం చెప్పాను. సో ఒకసారి రివైజ్ చేసుకోండి ఇఫ్ ఎనీవన్ హ్యావ్ సమ్ డౌట్ అంటే. తర్వాత మనం ఎలిమెంట్స్ ని చూడండి, ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అంటే నథింగ్ బట్ మనం ఎలిమెంట్స్ ని ఎలా ఇన్వాల్వ్ చేస్తాం కంటెంట్ బిల్డ్ చేయడానికి, అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ మన దగ్గర ఉన్నాయి, అసలు ఎలిమెంట్స్ ని ఎలా యూటిలైజ్ చేస్తాము, ఏ ఎలిమెంట్స్ దేనికి ఎటువంటి టైప్ ఆఫ్ కంటెంట్ డెవలప్ చేయడానికి ఉపయోగపడతాయి అనేవన్నీ కూడా మీకు స్లోగా ఒక్కొక్కటి అర్థం చెప్పడానికి ట్రై చేస్తాను. సో జస్ట్ ఫోకస్ ఆన్ ద థింగ్స్ వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్. నేను చెప్తున్నాను ఆ పర్టికులర్ సెక్షన్ ని కొంచెం కాన్సన్ట్రేషన్ తో చూడండి. ఓకేనా? సో ఫస్ట్ ఏంటంటే ఎలిమెంట్స్ ని కంటెంట్ ని బిల్డ్ చేయడానికి ఎలా యూజ్ చేస్తారు. సో హౌ ఎలిమెంట్స్ ఆర్ యూజ్ టు బిల్డ్ ఏ కంటెంట్. యాక్చువల్లీ కంటెంట్ అంటే మీరు కంటెంట్ ఈస్ నథింగ్ బట్ యూ వాంట్ టు ప్రిపేర్ అన్ అప్లికేషన్. ఒక అప్లికేషన్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నారు. సో ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ మీరు బాగా చూసారంటే ఇక్కడ లోగో ఉంది, ఇక్కడ సర్చ్ బార్ ఉంది, ఇక్కడ సంథింగ్ హెడ్డింగ్ నావిగేషన్ ఉంది, మళ్ళీ ఇక్కడేమో ఇమేజెస్ ఉన్నాయి. సో ఇదంతా కూడా ఎవరు చేస్తారంటే ఆర్కిటెక్చర్ చేస్తారు. ఆర్కిటెక్చర్ అంటే మీ డిజైనర్ కానీ లేకపోతే బిజినెస్, మీ రియల్ టైం చెప్తున్నారు, రియల్ టైం ఎలా ఉంటుందంటే బిజినెస్ అనలిస్ట్ అని ఉంటాడు. బిజినెస్ అనలిస్ట్ అనేవాడు వాడు ఏం చేస్తాడంటే ఫస్ట్ ప్రాజెక్ట్ ని అనాలిసిస్ చేస్తాడు. ప్రాజెక్ట్ ని అనాలిసిస్ చేసిన తర్వాత ఓకే ఇది బిజినెస్, సో ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ ని ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ తో కూర్చొని డిస్కస్ చేసిన తర్వాత ఓకే ఇది బిజినెస్, ఈ బిజినెస్ ని మనం ఆన్లైన్ లోకి తీసుకురావాలి. సో మనం తీసుకురావాలంటే ఫస్ట్ వాడి మైండ్ లో మ్యాప్ వేసుకుంటాడు. ఓకే ఇక్కడ ఇది ఉండాలి, అక్కడ పెట్టాలి, ఇలా చేయాలి, ఇలా ఇమేజ్ ఇక్కడ ఉండాలి, ఇలా హెడ్డింగ్స్ ఇక్కడ ఉండాలి, ఇలా టైటిల్స్ ఇక్కడ ఉండాలి, ఇలా టెక్స్ట్ ఈ విధంగా ఉండాలి, ఇలా బటన్స్ ఉండాలి, ఈ విధంగా ఉండాలి. సో అనేది ఒక బ్లూ ప్రింట్ ని ప్రిపేర్ చేసుకుంటాడు.
బ్లూ ప్రింట్ ని ప్రిపేర్ చేసిన తర్వాత ఆ బ్లూ ప్రింట్ ని డెవలపర్స్ కి ఇచ్చి డెవలపర్స్ ఏం చేస్తారు, ఆ బ్లూ ప్రింటింగ్ సంబంధించిన కోడ్ డెవలప్ చేస్తారు. కోడ్ డెవలప్ చేసిన తర్వాత అల్టిమేట్లీ ఆ కోడ్ ఏం చేస్తుంది, నథింగ్ బట్ మనం బ్రౌజర్ లో ఆ కోడ్ రెండర్ చేసినప్పుడు ఆ పర్సన్ ఎవరైతే బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేశాడో ఆ పర్సన్ అనుకున్న వ్యూ అనేది మనం యాజ్ ఇట్ ఈస్ తీసుకురావాలి. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ కాంటెంట్ ని ఆర్గనైజ్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ నెంబర్ 1, కంటెంట్ బిల్డ్ చేసేటప్పుడు కంటెంట్ ని ఆర్గనైజ్ చేయాలి. మన యాజ్ ఎ ఫ్రంట్ అండ్ డెవలపర్ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మనకు ఒక కాన్సెప్ట్ ఇచ్చేస్తాడు, ఇప్పుడు బ్లూ ప్రింట్ ఇచ్చేస్తాడు. అంటే బ్లూ ప్రింట్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టాలనుకుంటున్నాను అనుకోండి, ఫస్ట్ ఏం చేస్తాడు, దాన్ని సివిల్ ఇంజనీర్కి ఇస్తాడు. సివిల్ ఇంజనీర్ ఏం చేస్తాడు, వాడికున్న ప్లాన్ ప్రకారం ఒక చిన్న ప్లాన్ తీసుకుంటాడు. ప్లాన్ తీసుకుని దాన్ని ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తాడు, ఎగ్జిక్యూట్ చేసేవాడు వీళ్ళు కట్టే వాళ్ళే కదా ఎగ్జిక్యూట్ చేస్తారు. సేమ్ అదే థింగ్, అదే అనాలజీ ఇక్కడ వర్కౌట్ అవుతుంది. సో మనకి కాన్సెప్ట్ అనేది బిజినెస్ అనలిస్ట్ ఇస్తాడు, బిజినెస్ అనలిస్ట్ ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ వస్తాడు. ప్రాజెక్ట్ ఆర్కిటెక్ట్ వచ్చేసి ఆయన ఏం చేస్తాడంటే ఓకే నాకు ఇది రిక్వైర్మెంట్ అని ఫ్రంట్ అండ్ డెవలపర్స్ బ్యాక్ అండ్ డెవలపర్స్ తో కొలాబ్ అయ్యి కూర్చొని డిస్కస్ చేస్తాడు. ఓకే ఫ్రంట్ అండ్ డెవలపర్ అప్పుడు మనకేమైనా డౌట్స్ ఉన్నా కానీ, లేకపోతే మనకేమన్నా విషయం తెలియకపోయినా కానీ, లేకపోతే ఈ విషయంలో డౌట్ ఉన్నా కానీ, సో దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం, దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటాం, మీ థాట్స్ మీ ఐడియాస్ అన్ని కూడా షేర్ చేయొచ్చు. సో ఆ ఫేజ్ అంతా కూడా కంటెంట్ ఆర్గనైజేషన్ అనే ఫేజ్ కింద వస్తుంది. ఓకే, కంటెంట్ ఆర్గనైజేషన్ లో ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ని మనం ఇన్వాల్వ్ చేస్తామంటే స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ ని ఇన్వాల్వ్ చేస్తాం, సిమాంటిక్ ఎలిమెంట్స్ ని ఇన్వాల్వ్ చేస్తాం. ఈ స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, సిమాంటిక్ ఎలిమెంట్స్ అంటే ఏంటి నేను చెప్తాను, కానీ ప్రస్తుతానికి గుర్తుపెట్టుకొని స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ అంటే నథింగ్ బట్ మన వెబ్సైట్ కి స్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు ఈ వెబ్సైట్ చూసారంటే దీనికి ఒక పర్టికులర్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. స్ట్రక్చర్ అంటే నథింగ్ బట్ ఇక్కడ లోగో ఉంది, ఇక్కడ సర్చ్ బార్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ నావిగేషన్ ఉంది, ఇక్కడ ఇమేజెస్ ఉన్నాయి, ఇక్కడ కార్డ్స్ ఉన్నాయి. ఇదంతా స్ట్రక్చర్ అంటాం. ఈ స్ట్రక్చర్ అండ్ నథింగ్ బట్ మన స్ట్రక్చర్ ని HTML స్ట్రక్చర్ ఎలా క్రియేట్ చేస్తాను నేను చెప్తాను. ఏ ఎలిమెంట్ దానికి స్ట్రక్చర్ ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తామో కూడా చెప్తాను. బట్ ఏంటంటే మన కాంటెంట్ ఆర్గనైజేషన్ లో ఫస్ట్ మనం స్ట్రక్చర్ ప్రిపేర్ చేస్తాం. స్ట్రక్చర్ ప్రిపేర్ చేసేటప్పుడు మనం కొన్ని ఎలిమెంట్స్ యూజ్ చేస్తాం. ఆ ఎలిమెంట్స్ నేను చెప్తాను. నథింగ్ బట్ స్ట్రక్చర్ అంటే ఏం లేదు, స్ట్రక్చర్ అంటే నథింగ్ బట్ వీఆర్ గ్రూపింగ్ సమ్ కామన్ ఎలిమెంట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ కట్టేటప్పుడు రూమ్స్, కిచెన్, బెడ్రూమ్, మళ్ళా వాష్రూమ్స్, అలాంటివన్నీ ఒక స్ట్రక్చర్, అవన్నీ కూడా ఒక సెక్టర్ కి సంబంధించినవి. నెక్స్ట్ వరండా, నెక్స్ట్ బాల్కనీ, అవన్నీ ఇంకో సెక్టర్ కి సంబంధించినవి. నెక్స్ట్ ఇంకా సమ్ డిఫరెంట్ ఉంటాయి కదా. సో ఆ స్ట్రక్చర్స్ అన్నిటిని కూడా మనం ఎలాగైతే బయట బిల్డింగ్ కట్టేటప్పుడు సపరేట్ గా గ్రూప్ చేస్తామో, అలానే సేమ్ థింగ్ మన వెబ్సైట్ ని బిల్డ్ చేసేటప్పుడు కూడా మనం ఒక స్ట్రక్చర్ ఫాలో అవుతాం. ఆ స్ట్రక్చర్ లో ఏముంటుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్ట్రక్చర్ లో ఫర్ ఎగ్జాంపుల్ మనకున్న స్ట్రక్చర్స్ చెప్తాను చూడండి. మనకి కామన్ గా ఉండే స్ట్రక్చర్ చెప్తాను. ప్రతి ఒక్క వెబ్సైట్ లో ప్రతి ఒక్క డెవలపర్ ఫాలో అయ్యే స్ట్రక్చర్. సో ఫస్ట్ టాప్ లో ఉండేది హెడర్ అంటాం. హెడర్ లో ఏముంటాయంటే లోగో కానీ, సర్చ్ బార్ కానీ, లేదా నావిగేషన్ కానీ అలాంటివి ఉంటాయి. నెక్స్ట్ దాని తర్వాత బాడీ ఉంటుంది. హెడర్ తర్వాత బాడీ ఉంటుంది. బాడీ అన్నా కానీ లేదా సెక్షన్ అంటాం. బాడీ అన్న అంటాం, లేదా సెక్షన్ అన్న అంటాం. హెడర్ తర్వాత వచ్చేది నేను ఇమీడియట్లీ సెక్షన్ అంటాం. ఈ సెక్షన్ లో ఏంటంటే యాక్చువల్ గా ఈ కార్డ్స్ కానీ, ఈ ఇమేజెస్ కానీ ఇలాంటివన్నీ ప్లేస్ చేస్తాం. తర్వాత లాస్ట్ లో హెడర్ బాడీ అయిపోయిన తర్వాత విల్ బి హ్యావింగ్ ఫూటర్ అంటాం. ఇక్కడ మీరు లాస్ట్కి వెళ్ళామంటే ఇక్కడ ఫూటర్ అన్నాం, వస్తానే ఉంది చూడండి ఇక్కడే ఫూటర్ ఇది. సో ఫస్ట్ పైన హెడర్, మధ్యలో అంతా కూడా సెక్షన్ బాడీ సెక్షన్, కంటెంట్ సెక్షన్, తర్వాత ఫూటర్. ఇలా మనకి త్రీ సెక్షన్స్ ఉంటాయి, 3 స్ట్రక్చర్స్ ఉంటాయి. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ కాంటెంట్ ఆర్గనైజేషన్ లో హెడర్ లో ఏం పెట్టాలి, బాడీలో ఏం పెట్టాలి, ఫూటర్ని ఎలా పెట్టాలి అనేది మనం ప్రిపేర్ చేస్తాం. సో మనం ఏం చేస్తామంటే ఆ సెక్షన్స్ గా డివైడ్ చేసుకొని దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకుంటాం. తర్వాత విజువల్ హైరార్కీ అంటాం. ఈ విజువల్ హైరార్కీలో అంటే మనం ఏం చేస్తామంటే విజువల్ హైరార్కీ అంటే నథింగ్ బట్ ఇప్పుడు మీరు చూసారనుకో ఇది కొంచెం స్ట్రాంగ్ గా ఉంది, ఇక్కడేమో కొంచెం టెక్స్ట్ స్ట్రాంగ్ గా ఉంది, ఇక్కడేమో కొంచెం టెక్స్ట్ లైట్ గా ఉంది. సో ఇవన్నీ కూడా మనం విజువల్లీ మన వెబ్ అప్లికేషన్ ఎలా ఉండాలి, దానికి సంబంధించిన ఎలిమెంట్స్ ఏముంటాయంటే అవి కూడా నేను డిస్కస్ చేస్తాను. కానీ గుర్తుపెట్టుకోండి, విజువల్ హైరార్కీలో మోస్ట్ ఆఫ్ ద టైం మనం హెడ్డింగ్స్ కానీ, పారాగ్రాఫ్స్ కానీ, బోల్డ్, ఇటాలిక్, స్ట్రాంగ్, ఇంకా మనకి అండర్లైన్, లిస్ట్, టేబుల్, అవన్నీ కూడా మనకి విజువల్ హైరార్కీలో వస్తాయి. విజువల్ అంటే నథింగ్ బట్
వాట్ యు వాంట్ టు సీ, మీరు ఏమైతే చూడాలనుకుంటున్నారో ఆ కంటెంట్ అటువంటి కంటెంట్ మనం ఎలా అచీవ్ చేయొచ్చు. మేబీ మన దీపిక వచ్చేసి నాకు టేబుల్ ఫామ్ లో కావాలనుకుంటుంది. అప్పుడు టేబుల్ ఫామ్ క్రియేట్ చేయాలంటే దట్స్ ఏ విజువల్ హైరార్కీ. గాయత్రి ఈజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ లైక్ హెడ్డింగ్స్ అన్ని ఇలా ఉండాలనుకుంటుంది. సో అది ఒక విజువల్ హైరార్కీ. సో దానికి సంబంధించిన ఎలిమెంట్స్ ఏమున్నాయి మన దగ్గర HTML లో, ఎన్ని అవైలబుల్ లో ఉన్నాయి, ఏ ఎలిమెంట్స్ అవైలబుల్ లో ఉన్నాయి అనేది మనం విజువల్ హైరార్కీ ఫేజ్ లో తెలుసుకుంటాం. సో కాంటెంట్ ఆర్గనైజేషన్ లో సెక్షన్ కి సంబంధించిన ఎలిమెంట్స్ తెలుస్తుంది. విజువల్ హైరార్కీలో హెడ్డింగ్స్ కానీ, పారాగ్రాఫ్స్ కానీ, టెక్స్ట్ ఎలా ప్రిపేర్ చేస్తాము, నెక్స్ట్ లిస్ట్ ఐటమ్స్, టేబుల్, అవన్నీ విజువల్ హైరార్కీ వస్తాయి. తర్వాత కాంటెంట్ ని మనం కాంటెంట్ బిల్డ్ చేసేటప్పుడు ఈ ఫేజ్ మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకు గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నానంటే ఇవే ప్రతి ఒక్క ప్రాజెక్ట్ మీరు ఇప్పుడు మీకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉండొచ్చు. లేదు మీకు ఒక 2-3 years ఎక్స్పీరియన్స్ బిల్డ్ అయిన తర్వాత, లేదా 4 years ఎక్స్పీరియన్స్ బిల్డ్ అయిన తర్వాత ఖచ్చితంగా అప్పుడు మీకు బ్యాక్ టు బ్యాక్ ఒకసారి ఆలోచించారంటే మీరు ఇదే థింగ్ ని రియల్ టైమ్ లో కూడా చేస్తారు. మీకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారంటే కంప్లీట్ రైట్ మీరే బిల్డ్ చేస్తున్నారంటే ఫస్ట్ మీరు చేసే పనే ఇది. కాంటెంట్ ని ఆర్గనైజ్ చేసుకుంటారు. నెక్స్ట్ విజువల్ హైరార్కీలో ఎటువంటి ఎలిమెంట్స్ ని మనం యూజ్ చేయాలో అవి యూజ్ చేస్తాము. తర్వాత ఇంటరాక్టివిటీ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తే మీరు టాప్కి వెళ్ళిన తర్వాత మీరు ఇప్పుడు లాగిన్ కొట్టంగానే మీకు లాగిన్ ఫామ్ వస్తుంది. సో దీన్ని ఏమంటారు, ఇంటరాక్టివిటీ అంటారు. అంటే మీరు వెబ్ అప్లికేషన్ ఇంటరాక్ట్ అవుతున్నారు. సో దానికి సంబంధించిన ఎలిమెంట్స్ అన్ని కూడా ఇంటరాక్టివిటీ ఫేజ్ లో మనం యూజ్ చేసుకుంటాం. ఇంటరాక్టివిటీ ఫేజ్ లో మనకున్న ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా డిస్కస్ చేస్తాను. కానీ ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి ఫార్మ్స్. ఇక్కడ ఫామ్ ఉంది కదా, ఇప్పుడు ఒక ఫామ్ వస్తుంది. సో దిస్ ఇస్ సార్ట్ ఆఫ్ లైక్ ఇంటరాక్టివిటీ ఎలిమెంట్. సో ఫామ్ కమ్స్ అండర్ ఇంటరాక్టివిటీ ఎలిమెంట్. ఓకే. అండ్ బటన్స్ ఆల్సో కమ్స్ అండర్ ఇంటరాక్టివిటీ ఎలిమెంట్. అండ్ మీరు ఏదైనా క్లిక్ చేస్తారు, ఇప్పుడు క్లిక్ చేసినప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు సమ్ అదర్ పేజ్. సో ఇది కూడా ఒక ఇంటరాక్టివ్ ఎలిమెంట్. సో ఇప్పుడు లింక్స్ కానీ, ఫార్మ్స్ కానీ, బటన్స్ కానీ, ఇవన్నీ కూడా ఇంటరాక్టివ్ ఎలిమెంట్స్. అండ్ విజువల్ ఎలిమెంట్స్ లో హెడ్డింగ్స్, లిస్ట్ చెప్పాను కదా. సో నెక్స్ట్ దాని తర్వాత మీరు ఏమన్నా ఇమేజెస్ ని ఇన్వాల్వ్ చేయాలన్నా, వీడియోస్ ఇన్వాల్వ్ చేయాలన్నా, ఆడియోస్ ఇన్వాల్వ్ చేయాలన్నా, లేదా క్యాన్వాస్ క్రియేట్ చేయాలన్నా, SVG, ఇవన్నీ కూడా ఏంటంటే గ్రాఫిక్స్. ఈ గ్రాఫిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడండి, నెట్ఫ్లిక్స్కి వెళ్దాం. నెట్ఫ్లిక్స్ చూద్దాం. నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేస్తే మీకు ఒక వీడియో ప్లే అవుతుంటది వెనకాల బ్యాక్గ్రౌండ్ లో. మీరు somewhere else, if you open anything, ఏదైనా ఓపెన్ చేశారంటే సమ్ యానిమేటెడ్ ఇమేజెస్ కానీ, లేకపోతే సమ్ వీడియో ప్లే అవడం కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి కొన్ని వెబ్సైట్స్ లో. వెనకాల మీడియా వీడియో కానీ, ఆడియో కానీ, లేకపోతే సమ్ ఇమేజెస్ కానీ స్క్రోల్ అవుతూ ఉంటాయి. అవన్నీ కూడా ఏంటంటే ఇట్ కమ్స్ అండర్ మల్టీమీడియా అండ్ గ్రాఫిక్స్. సో మీరు అప్లికేషన్ ప్రిపేర్ చేసేటప్పుడే మీరు ఒక థాట్ లోకి వస్తారు. మీరు ఇది మల్టీమీడియా అప్లికేషనా, నార్మల్ అప్లికేషనా, ఎలా చేయాలి, ఏమేమి యూజ్ చేయాలి, ఏ ఎలిమెంట్స్ ని, HTML ఎలిమెంట్స్ ని మనం ఇన్వాల్వ్ చేయాలి అనేది కూడా ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటారు. తర్వాత ఇవి యాక్సెసిబిలిటీ, SEO అండ్ మెటాడేటా అనేది నేను చెప్తాను. బట్ యాక్సెసిబిలిటీ అనేది ఐ విల్ లెట్ యు నో. యాక్సెసిబిలిటీ అనేది ఒక సపరేట్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ ని మనం సిమాంటిక్ ఎలిమెంట్స్ అనేది యాక్సెసిబిలిటీలో వస్తుంది. సిమాంటిక్ ఎలిమెంట్స్ అంటే ఏం లేదు, మన ఇక్కడ స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ లో మనకి డివ్ రాసాం కదా. ఈ డివ్ అనేది ఒక నాన్ సిమాంటిక్ ఎలిమెంట్ బట్ కింద ఆర్టికల్ ఉంది. ఇదేమో సిమాంటిక్ ఎలిమెంట్. అసలు ఈ నాన్ సిమాంటిక్ అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ గుర్తుపెట్టుకోండి, వెన్ ఇట్ కమ్స్ టు యాక్సెసిబిలిటీ ఫీచర్, ఒక వెబ్ అప్లికేషన్ యాక్సెసిబిలిటీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని ఫాలో అవుతుందంటే వాళ్ళు ఖచ్చితంగా సిమాంటిక్ ఎలిమెంట్స్ ని యూజ్ చేస్తుంటారు. అండ్ ARI అట్రిబ్యూట్స్ అంటాం, దీన్ని అరై అట్రిబ్యూట్స్ అంటాం. దీన్ని ఏమంటామంటే దీనికి సపరేట్ ఒక క్లాస్ ని చెప్తాను. కానీ ఇది మన వెబ్ అప్లికేషన్ అనేది చిన్న వెబ్ అప్లికేషన్ అంటే దే విల్ ఓవర్లుక్ దిస్ టైప్ ఆఫ్ సినారియో. బట్ బిగ్ అప్లికేషన్స్, పెద్ద రియల్ టైమ్ అప్లికేషన్స్ లైక్ జొమాటో, అమెజాన్, నెట్ఫ్లిక్స్, ఇవన్నీ కూడా ఈ యొక్క ARIA అనే కంపైలెన్స్ ని ఖచ్చితంగా మీట్ అవ్వాలి. మీట్ అయ్యిందంటేనే ఆ అప్లికేషన్ ఈస్ సంథింగ్ లైక్ యాక్సెసిబిలిటీలో అది కంపైలెన్స్ అయిందని చెప్తాం. సో పెద్ద వెబ్సైట్స్ అన్ని కూడా ఈ పర్టికులర్ సినారియోని కూడా టేక్ కేర్ చేస్తుంది. కానీ చిన్న అప్లికేషన్ ఉంటాయి కదా, స్మాల్ అప్లికేషన్స్, ఇఫ్ దే డోంట్ వాంట్ టు వరీ అబౌట్ దే వోంట్ వరీ అబౌట్ దిస్ యాక్సెసిబిలిటీ ఇష్యూస్ ని చాలా వరకు పట్టించుకోరు కొంచెం చిన్నవి అయితే. కానీ పెద్ద వెబ్సైట్స్ అన్ని కూడా ఒక మీడియం స్కేల్ వెబ్ అప్లికేషన్స్, లార్జ్ స్కేల్ వెబ్ అప్లికేషన్స్ యాక్సెసిబిలిటీ ఫీచర్ ని ఖచ్చితంగా పట్టించుకోవాలి. అండ్ ఇట్స్ ఆల్సో రిక్వైర్డ్ వన్. మనం యాజ్ ఎ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ యాక్సెసిబిలిటీ. నేను దీని గురించి మీకు చెప్తాను యాక్సెసిబిలిటీ అంటే ఏంటని. తర్వాత ఇంకా SEO అండ్ మెటాడేటా అంటే
యాజ్ ఎ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ దట్ యువర్ నీ రెస్పాన్సిబిలిటీ అది. యాజ్ ఎ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ నీ రెస్పాన్సిబిలిటీ ఏం రెస్పాన్సిబిలిటీ అంటే, ఇప్పుడు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ అని వస్తే, ఇప్పుడు ఆన్లైన్ ఫుడ్ డెలివరీకి ఫస్ట్ ఎవరి వెబ్సైట్ వచ్చింది? స్విగ్గీ వాడిది వచ్చింది, తర్వాత జొమాటో వాడిది వచ్చింది, తర్వాత ఈట్ షూర్ వచ్చింది, తర్వాత మ్యాజిక్ విన్ వచ్చింది, ఈ తర్వాత మళ్ళీ జొమాటో ఉంది. మీరు ఇక్కడ ఇవే ఉన్నాయా అనుకుంటే ఇవే ఉండవు. మీరు ఇంకా చూస్తే ఇక్కడ homefoody.com ఉంది. ఇది ఈ వెబ్సైట్ గురించి ఎవరికైనా తెలుసా అసలుకి? homefoody.com అనేది ఎవరికి తెలియదు. అండ్ మీరు ఇంకా సెకండ్ పేజ్ కో లేకపోతే సమ్ థర్డ్ పేజ్ కో వెళ్ళారంటే ఇక్కడ చూడండి, ఈ catering.irctc, పిజ్జా హట్, ఇక్కడ మీకు అన్ని ఉన్నాయి కదా, పిజ్జా ఆన్లైన్, domino's.com, జస్ట్ మై రూట్స్. ఇది ఎవరికైనా తెలుసు అసలు? ఇది ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్. ఈ యాప్ ఇదేంటంటే, ఇప్పుడు మీరు చూడండి, as a front end developer, it's your responsibility to bring this app, ఈ పర్టికులర్ వెబ్సైట్ ని టాప్ ఫస్ట్ పేజ్ లోకి తీసుకొచ్చే రెస్పాన్సిబిలిటీ మీరే తీసుకోవాలి. అంటే మీ హ్యాండ్స్ మీదే ఉంటుంది. సో ఈవెన్ దో మీకు చాలా కాంపిటేటర్స్ ఉన్నారు, వీళ్ళ కాంపిటేటర్స్ ఈ కాంపిటేటర్స్ అంతా ఎలా ఉంటారు అంటే, దే విల్ బి ఫైటింగ్ ఫర్ దిస్ వన్ SEO. దే విల్ బి ఫైటింగ్ విత్ ఈచ్ అదర్ టు కాన్ఫిగర్ దిస్ SEO అండ్ మెటాడేటా. సో ఒక వెబ్ అప్లికేషన్ డెవలప్ చేసినప్పుడు SEO స్టాండర్డ్స్ ని, మెటాడేటా స్టాండర్డ్స్ ని ఖచ్చితంగా మీట్ అవ్వాలి. ఖచ్చితంగా మీట్ అయిందంటే అప్పుడు మీ వెబ్ అప్లికేషన్ అనేది, మీకు ఒక బిజినెస్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నేను ఆన్లైన్ ఫుడ్ డెలివరీ కొడతాను, నాకు తెలుసు కాబట్టి జొమాటో ఫేమస్. థింక్ ఆఫ్ సమ్ వేరే ఏరియా పర్సన్ వచ్చాడు, వాడికి జొమాటో గురించి తెలియదు. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ కొట్టినప్పుడు వాడికి ఫస్ట్ ఏవైతే ఉన్నాయో దాన్నే క్లిక్ చేస్తాడు. పోయి 3వ పేజ్లో 4వ పేజ్లో ఉన్నాడు, 4వ పేజ్లో ఉన్న లింక్స్ క్లిక్ చేయడు కదా. సో క్లిక్ చేయడు. సో ఫస్ట్ పేజ్ లో ఉన్నాడు. సో మీ టార్గెట్, మీకు బిజినెస్ క్రియేట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఫస్ట్ పేజ్ లో ఉండేటట్టు చూసుకోవాలి. సో దాన్ని అలా ఫస్ట్ పేజ్ లోకి రావాలి అంటే there is a concept called SEO, search engine optimization. So how do you achieve search engine optimization అంటే by configuring the metadata ని కరెక్ట్ గా కాన్ఫిగర్ చేసుకున్నామంటే మీకు ఖచ్చితంగా కరెక్ట్ గా మీ వెబ్ అప్లికేషన్ అనేది ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది సో ఇది యాక్చువల్లీ మన వెబ్సైట్ ని డెవలప్ చేసేటప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన 6 steps, 6 phases which you need to very much be very much ఈ 6 phases ని ఖచ్చితంగా మీరు మైండ్ లో పెట్టుకోవాలి. ఏ అప్లికేషన్ డెవలప్ చేసినా కానీ, అది మీ సొంత అప్లికేషన్ అయినా కానీ, లేకపోతే మీరు ఒక కంపెనీకి వర్క్ చేస్తున్నా కానీ, ఖచ్చితంగా you guys need to focus on these 6 areas. ఈ 6 areas మీద ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. ఓకేనా? దెన్ తర్వాత ఏంటంటే, సరే ఇప్పుడు మనం ఈ కంటెంట్ ని మనం ప్రిపేర్ చేయాలంటే, ఇవన్నీ కూడా అచీవ్ చేయాలంటే త్రూ వీ నీడ్ టు అచీవ్ బై కాన్ఫిగరింగ్ అవర్ ఎలిమెంట్స్ ని కాన్ఫిగర్ చేస్తూ, ఏ ఎలిమెంట్స్ ని వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎక్కడ వాడాలి, దాన్ని అర్థం చేసుకుంటూ మనం కంటెంట్ బిల్డ్ చేసుకుంటాం. కానీ దానికన్నా ముందు మనము జస్ట్ ఐ వాంట్ టు క్విక్లీ గివ్ యూ ఇన్ఫర్మేషన్ అబౌట్ అట్రిబ్యూట్స్. సో లాస్ట్ టైం నేను ఆల్రెడీ జస్ట్ గ్లాన్స్ మీకు ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను, బట్ అట్రిబ్యూట్స్ అనేది నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. మేబీ అట్రిబ్యూట్స్ అనే కాన్సెప్ట్ కొంచెం ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అంటే, మనం ఏంటంటే మన ఎలిమెంట్స్ మనం క్రియేట్ చేస్తాం, కానీ ఆ ఎలిమెంట్స్ యొక్క ప్రజెంటేషన్ మీద కానీ, లేకపోతే ఆ ఎలిమెంట్స్ మీద ఫుల్ కంట్రోల్ కావాలంటే మనకి అట్రిబ్యూట్స్ అనేది ఖచ్చితంగా అవసరం అవుతుంది. సో అట్రిబ్యూట్స్ ఎలా వర్క్ అయితే, నేను జస్ట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చేసి చూపించాను ఆల్రెడీ. లాస్ట్ టైం ఏం చూపించాను, ఐ జస్ట్ షోడ్ యూ ఒక ఎగ్జాంపుల్ చూపించాను. ఏం ఎగ్జాంపుల్ చూపించాను, ఇక్కడ H1 తర్వాత మనం స్టైల్ అనే అట్రిబ్యూట్ రాసి ఫాంట్ సైజ్ వచ్చి 16 px. ఇప్పుడు నేను రన్ చేసినప్పుడు ఫాంట్ సైజ్ అనేది యాజ్ పర్ మనం ఇచ్చిన దాన్ని బట్టి వస్తుంది కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఐ విల్ చేంజ్ ఇట్ టు కలర్. ఐ విల్ జస్ట్ షో యూ సమ్ ఎగ్జాంపుల్. కలర్ రెడ్. ఓకే, కలర్ రెడ్ ఇచ్చాను. ఇప్పుడు ఒకసారి మీరు చూస్తే, ఇప్పుడు మీరు ఇక్కడ పోయి చూస్తే డెమో హెడ్డింగ్ ఎలిమెంట్ అనేది మామూలుగా అది బ్లాక్ కలర్ లో ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమైంది, స్ట్రక్చర్ స్టైల్ వచ్చి కలర్ వచ్చి రెడ్ అప్లై అయింది. ఎందుకు అప్లై అయింది? నేను ఎక్స్ప్లిసిట్లీ నాకు నేను రాసిన హెడ్డింగ్ అది వచ్చి హెడ్డింగ్ యొక్క కలర్ వచ్చేసి రెడ్ కలర్ లో కావాలని చెప్పాను. సో దీన్ని నేను ఎలా కంట్రోల్ చేస్తున్నాను, యాక్చువల్లీ ఇది నేను ఇవ్వలేదు అనుకోండి, ఒక నార్మల్ దానికి బై డిఫాల్ట్ గా ఏ కలర్ ఉంటుందో ఆ కలర్ యొక్క ప్రెజెంటేషన్ ఆ కలర్ ని చూపిస్తుంది వెబ్ బ్రౌజర్ లో. బట్ నేను ఎక్స్ప్లిసిట్లీ నాకు కావాలనుకున్నాను, నాకు రెడ్ కలర్ కావాలనుకున్నప్పుడు నేను దాన్ని ఎలా కంట్రోల్ చేస్తున్నాను, అట్రిబ్యూట్స్ కంట్రోల్ చేస్తున్నాను. సో అట్రిబ్యూట్స్ ఎప్పుడు కూడా నేమ్ ఈక్వల్ టు వాల్యూ పేర్స్ లో మనం రాస్తాము. సో దానికి ఎగ్జాంపుల్ చూపించాను చూడండి. దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ. సో మై రిక్వైర్మెంట్ టు షో పారాగ్రాఫ్ విత్ రెడ్ కలర్. సో దానికోసం ఏం చేశాను, స్టైల్ ఈక్వల్ టు కలర్
కలర్ రెడ్ ఇచ్చారు. సో దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి ఎలా కాన్ఫిగర్ చేస్తాం అట్రిబ్యూట్స్ కి. ఏ మన మన HTML లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కి అట్రిబ్యూట్స్ అప్లికబుల్ అవుతాయి. మీరు ఏ ఎలిమెంట్ అని తీసుకోండి, దానికి ఖచ్చితంగా అట్రిబ్యూట్ ని మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. అది మ్యాండేటరీ అయితే కాదు, ఆప్షనల్, కంప్లీట్లీ ఆప్షనల్. ఏ ఎలిమెంట్ కైనా కానీ ఎనీ ఎలిమెంట్ యూ టేక్ ఇన్ HTML, దే కెన్ హ్యావ్ అట్రిబ్యూట్స్ ఆర్ దే డోంట్ హ్యావ్, దానికి అనే అట్రిబ్యూట్ అనేది అవసరం కూడా ఉండదు. మీరు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో అట్రిబ్యూట్స్ అన్ని కూడా ఎప్పుడు కూడా స్టార్ట్ ట్యాగ్ లోనే మెన్షన్ చేయాలి. గుర్తుంది కదా, స్టార్ట్ ట్యాగ్ ఒక ఎలిమెంట్ ఎలా కాన్ఫిగర్ చేస్తాము, స్టార్ట్ ట్యాగ్ యూజ్ చేస్తాము, కంటెంట్ రాస్తాము, కంటెంట్ ఎండ్ ట్యాగ్ రాస్తాము. సో స్టార్ట్ ట్యాగ్ లోనే ఎప్పుడు కూడా అట్రిబ్యూట్స్ అనేది డిఫైన్ చేయాలి. అట్రిబ్యూట్స్ ఎలా డిఫైన్ చేస్తాం, నేమ్ ఈక్వల్ టు వాల్యూ పేర్. ఇక్కడ మీరు పైన చూసారు, ఇక్కడ చూసారంటే ఇక్కడ నేమ్ ఈక్వల్ టు స్టైల్, ఈ కోడ్స్ మధ్యలో ఉండేది వాల్యూ. ఓకే, సో ఎప్పుడు కూడా మీ అట్రిబ్యూట్స్ అనేది నేమ్ ఈక్వల్ టు వాల్యూ పేర్లోనే రాయాలి. సో మీరు ఇక్కడ చూసారంటే కింద ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, IMG SRC తర్వాత SRC ఈక్వల్ టు ఈ కోడ్స్ లోపల సంథింగ్ రాశాను, విత్ ఈక్వల్ టు సంథింగ్, హైట్ ఈక్వల్ సంథింగ్. ఇవన్నీ కూడా ఏంటంటే అట్రిబ్యూట్స్. యాక్చువల్లీ నా ఎలిమెంట్ వచ్చి ఇదే, నా ఎలిమెంట్ వచ్చేసి IMG ఇస్ మై ఎలిమెంట్. బట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు మేక్, నేను వచ్చి కంప్లీట్ గా నా ఇమేజ్ ఎలిమెంట్ కి ఇవన్నీ కూడా ఎక్స్ట్రాగా తగిలించడం వల్ల ఏం చేస్తున్నా అంటే నా ఇమేజ్ ఎలిమెంట్ ని నేను కంప్లీట్ గా కంట్రోల్ తీసుకుంటాను. అంటే దాని యొక్క విడ్త్ కంట్రోల్ చేస్తున్నాను, దాని యొక్క హైట్ కంట్రోల్ చేస్తున్నాను, అండ్ ఆల్సో ఆ ఇమేజ్ ప్లేస్ హోల్డర్ లో ఏ ఇమేజ్ లోడ్ అవ్వాలని కూడా నేను ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్ చేస్తున్నాను. ఓకేనా? సో దిస్ ఈస్ హౌ ద అట్రిబ్యూట్స్ వుడ్ బి వర్కింగ్. అట్రిబ్యూట్స్ కి ట్యాగ్స్ కి సమ్ ఐ బిలీవ్ ప్రీవియస్ క్లాస్ లో జలజ ఐ బిలీవ్ ఆస్క్డ్ అబౌట్ ట్యాగ్ కి ఎలిమెంట్ కి తేడా ఏంటనేది. సో ఎలిమెంట్ కి ట్యాగ్ కి తేడా ఏంటంటే సింపుల్, ఎలిమెంట్ ఇస్ నథింగ్ బట్ మీరు ఒక కంటెంట్ ని క్రియేట్ చేసేటప్పుడు ఒక ఎలిమెంట్ యూజ్ చేస్తున్నారు, సారీ, అదే ఎలిమెంట్ ని మీరు కంప్లీట్ గా దాని యొక్క ప్రెజెంటేషన్ ని కంట్రోల్ చేయాలంటే ఎక్స్ప్లిసిట్లీ మీరు అట్రిబ్యూట్స్ తీసుకొని దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. కంప్లీట్ ఒక డిఫాల్ట్ ప్రెజెంటేషన్ ని ఒక ఎలిమెంట్ ని కాన్ఫిగర్ చేయడం వల్ల క్రియేట్ చేయొచ్చు. అదే ప్రెజెంటేషన్ ని మీరు సమ్వాట్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలంటే యూ కెన్ యూస్ అట్రిబ్యూట్స్ ఆర్ నథింగ్ బట్ దే ప్రొవైడ్ సమ్ కంట్రోల్ ఓవర్ ఎలిమెంట్. ఒక డిఫాల్ట్ ఎలిమెంట్ యొక్క ప్రెజెంటేషన్ ని, దాని బిహేవియర్ ని, దాని యొక్క అపీరెన్స్ ని చేంజ్ చేయగలుగుతుంది అట్రిబ్యూట్స్. అంతే అట్రిబ్యూట్స్ కి ట్యాగ్స్ కి తేడా. ఓకే, అండ్ అట్రిబ్యూట్స్ లో మీరు చూస్తే అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ కి కాన్ఫిగర్ చేయొచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి, దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్. రెండు విధాలైన అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఒకటి గ్లోబల్ అట్రిబ్యూట్స్, మ్యాండేటరీ అట్రిబ్యూట్స్. గుర్తుపెట్టుకోండి, గ్లోబల్ అట్రిబ్యూట్స్ అండ్ మ్యాండేటరీ అట్రిబ్యూట్స్. గ్లోబల్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటి, మ్యాండేటరీ అట్రిబ్యూట్స్ అనేది నేను చెప్తాను. గుర్తుపెట్టుకోండి, గ్లోబల్ అట్రిబ్యూట్స్ అంటే ఆ అట్రిబ్యూట్స్ ఎటువంటి ఎలిమెంట్ కన్నా అప్లై చేయొచ్చు. మీరు ఏ ఎలిమెంట్ తీసుకోండి, ఆ ఎలిమెంట్ కి అట్రిబ్యూట్స్ అప్లికబుల్ అవుతాయి. అండ్ గ్లోబల్ అట్రిబ్యూట్స్ ఆర్ ఆప్షనల్ అట్రిబ్యూట్స్. నేను చెప్తాను, అది నేను ఒక ప్రోగ్రామ్ తీసుకొని చెప్తాను. గుర్తుపెట్టుకోండి, గ్లోబల్ అట్రిబ్యూట్స్ అన్ని కూడా ఏ ఎలిమెంట్ కన్నా మీరు వాడుకోవచ్చు. ఆ ఎలిమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ హెడ్డింగ్ ఎలిమెంట్ ఉంటే హెడ్డింగ్ ఎలిమెంట్ కి వాడుకోవచ్చు, పారాగ్రాఫ్ ఉంటే పారాగ్రాఫ్ ఎలిమెంట్ కి వాడుకోవచ్చు, బాడీ ఉంటే బాడీ ఎలిమెంట్ కి వాడుకోవచ్చు, అండ్ టేబుల్ ఉంటే టేబుల్ ఎలిమెంట్ కి వాడచ్చు, ఫామ్ ఉంటే ఫామ్ ఎలిమెంట్ కి వాడచ్చు. ఏ ఎలిమెంట్ కైనా గ్లోబల్ అట్రిబ్యూట్స్ అప్లికబుల్ అండ్ దే ఆర్ ఆప్షనల్, కంప్లీట్లీ ఆప్షనల్. మీరు యూజ్ చేయనా చేసుకోవచ్చు, లేకపోతే యూజ్ చేయకపోతే యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ సినారియో మ్యాండేటరీ అట్రిబ్యూట్స్ ఉంది. ఈ మ్యాండేటరీ అట్రిబ్యూట్స్ అనేది ఇంకో కేసు ఉంది. ఇవి ఖచ్చితంగా ఆ ఎలిమెంట్ కరెక్ట్ గా పనిచేయాలంటే అవి ఖచ్చితంగా ఇవ్వాలి మీరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ IMG తీసుకోండి, ఇమేజ్, దీని ఏమంటే ఇమేజ్ ట్యాగ్. ఈ ఇమేజ్ ట్యాగ్ మీరు ఎన్ని అట్రిబ్యూట్స్ అన్న ప్రొవైడ్ చేయండి, ఈ SRC అనే అట్రిబ్యూట్ కానీ మీరు ఇవ్వలేదు అనుకో, అది వేస్ట్. అది అసలు ఇంకా మీరు ఆ ఇమేజ్ ట్యాగ్ యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా ఒకటే. సో ఈ ఇమేజ్ ట్యాగ్ ఎప్పుడు కూడా ఈ SRC అట్రిబ్యూట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ SRC అట్రిబ్యూట్ లో మనం ఏం చేస్తామంటే ఈ ఇమేజ్ ప్లేస్ హోల్డర్ లో ఏ ఇమేజ్ లోడ్ అవ్వాలనే పాత్ ఇస్తాం మనం ఇక్కడ. అంటే నథింగ్ బట్ ఇప్పుడు మీరు ఇక్కడ చూసారంటే ఎగ్జాంపుల్ కి ఇక్కడ మీకు ఒక ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఇది వీడు యూజ్ చేసిన ఇమేజ్ ట్యాగ్ యూజ్ చేసినాడు 100%. నేను చూపిస్తా కావాలంటే, ఇన్స్పెక్ట్ కొట్టండి, ఇక్కడ పోయి చూడండి. యుల్ సీ సంథింగ్ లైక్ ఇది ఒక సెక్షన్. ఈ సెక్షన్ ఐ విల్ ట్రై టు ఓపెన్ దిస్ వన్, దిస్ div. Section, this is the section. Next section, class, paragraph, div, height. Where is image?
ఇవంతా ఉన్నాయి, బట్ ఇమేజ్ ఎక్కడ? బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, కరోజల్ కంటెంట్ సెక్షన్. Maybe this might be something like HTTP background trending this week. Wait, I'll try to open this one. Oh, e page open అయింది ఇది. Where is the image tag? See here, ఇక్కడ role image ఉంది. Okay, let me take another example. ఇక్కడ చూడండి ఇమేజ్ IMG ఉంది కదా, IMG ఇమేజ్ ట్యాగ్ యూస్ చేస్తున్నాడు. అండ్ ఇక్కడ చూడు SRC ప్రొవైడ్ చేశాడు. ఈ SRC లో వాడు ఒక URL ప్రొవైడ్ చేశాడు. ఈ URL ఏంటంటే, ఈ URL కంప్లీట్ గా దిస్ ఇమేజ్ ట్యాగ్ ఇస్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ దిస్ URL. ఈ URL మీద డిపెండెంట్ ఉంది. ఇదేంటంటే ఈ ఇమేజ్ ప్లేస్ హోల్డర్ లో ఏ URL ని లోడ్ చేయాలి అనేది మనం ఎక్స్ప్రెస్లీ మెన్షన్ చేస్తున్నాం. కాకపోతే చూడండి, నేను దీన్ని ఎడిట్ చేస్తాను. ఎడిట్ చేసి ఇక్కడున్న SRC లో ఉన్నదాన్ని పీకేస్తా బయట. నేను URL తీసేస్తా. URL తీసేసినప్పుడు జస్ట్ చూడండి, ఇప్పుడు చూడండి URL ఏమైందో. వాట్ హ్యాపెండ్? ఇక్కడున్న URL పోయింది చూడండి. ఇక్కడున్న URL పోయేసి అదేదో ఒక ప్లేస్ హోల్డర్ ఇమేజ్ స్టోర్ అయింది. ప్లేస్ హోల్డర్ ఇమేజ్ వచ్చి పడింది. బికాస్ దే హ్యావ్ సమ్ ఫాల్ బ్యాక్ UI ఉంటుంది. దానివల్ల నేను ఒరిజినల్ URL రిమూవ్ చేయడం వల్ల అది ఒక డూప్లికేట్ URL ని తీసుకొచ్చుకొని ఆ డూప్లికేట్ URL ని ఇమేజ్, కానీ ఇక్కడ యాక్చువల్లీ ఏముండాలి? సమ్ డిఫరెంట్ ఇమేజ్ ఉండాలి. డిఫరెంట్ ఇమేజ్ అనేది యాక్చువల్లీ ఇక్కడ ప్లేస్ అయి ఉండాలి. ఇక్కడ ఉండే ఇది కదా, ఈ ఇమేజ్ ఉండాలి. నేను ఏం చేశాను, దాన్ని రిమూవ్ చేశాను. సో కంప్లీట్లీ నేను ఏం చెప్పాలనుకున్నాను అంటే, ఇక్కడ ఈ ఇమేజ్ ట్యాగ్ అనేది ఖచ్చితంగా SRC అట్రిబ్యూట్ మీద డిపెండ్ అయింది. ఈ SRC అట్రిబ్యూట్ లో మనం ఏమైతే ప్రొవైడ్ చేస్తామో దాన్ని బేస్ చేసుకునే ఈ ఇమేజ్ దేని లోడ్ చేయాలనేది కంప్లీట్ గా డిపెండ్ ఉంటుంది. సో అలాంటివన్నీ కూడా మ్యాండేటరీ అట్రిబ్యూట్స్. సో మ్యాండేటరీ అట్రిబ్యూట్స్ ఎవరెవరికి అప్లికబుల్ అని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ విల్ ట్రై టు షో యూ విత్ ఎగ్జాంపుల్స్. నేను ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. అండ్ వీ హ్యావ్ సంథింగ్ మెటా అట్రిబ్యూట్స్, ఇమేజ్ అట్రిబ్యూట్స్, స్టైల్ అట్రిబ్యూట్స్, ఈ లింక్ అట్రిబ్యూట్స్, ఇవన్నీ ఏంటంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ప్రతి ఒక్క దానికి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇమేజ్ చెప్పాను, ఇమేజ్ ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఇమేజ్ కి మ్యాండేటరీ అట్రిబ్యూట్ ఏంటి? SRC. అలానే మెటా ఉంటుంది, మెటా అట్రిబ్యూట్స్ ఉంటాయి. మెటా అట్రిబ్యూట్స్ కి కొన్నిటికి మ్యాండేటరీ అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఆ మ్యాండేటరీ అట్రిబ్యూట్స్ ఈ మెటా ట్యాగ్ కి కొన్ని మ్యాండేటరీ అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఆ మ్యాండేటరీ అట్రిబ్యూట్స్ ఏమున్నాయి, ఆప్షనల్ అట్రిబ్యూట్స్ ఏమున్నాయి, అండ్ ఇమేజ్ ఎలిమెంట్ కి మ్యాండేటరీ అట్రిబ్యూట్స్ ఏమున్నాయి, ఆప్షనల్ అట్రిబ్యూట్స్ ఏమున్నాయి, అండ్ ఆల్సో లింక్ అట్రిబ్యూట్స్. ఇప్పుడు చూడండి, లింక్ ఉంది కదా, లింక్ ఎలిమెంట్. ఇది లింక్ ఎలిమెంట్ కి HREF అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ అట్రిబ్యూట్. ఎందుకు మ్యాండేటరీ అట్రిబ్యూట్ అంటే, ఇక్కడ మీరు లింక్ ప్రొవైడ్ చేస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు మీరు లింక్ అంటే నేను ఇక్కడ ఏ తీసుకుంటా ప్రస్తుతానికి, ఏ అన్న లింక్ అన్నా ఒకటే, కానీ డిఫరెంట్ ఇట్ కంప్లీట్లీ రిలేస్ ఆన్ వేర్ యూ యూస్. నేను చూపిస్తా అది. ఇక్కడ మీరు చూడండి, గూగుల్ ఉందా? ఇప్పుడు నేను గూగుల్ ఉంది, ఇదొక ట్రై టు గివ్ హ్యాష్, ఇదొక URL, ఇదొక లింక్. ఇది ఇప్పుడు మీరు ఇక్కడ ఓపెన్ చేసి చూపించారంటే, ఇప్పుడు మీకు ఇక్కడ గూగుల్ వచ్చింది. ఇక్కడ నేను క్లిక్ చేస్తే ఇది పోవట్లేదు గూగుల్ కి. చూడండి, ఇక్కడ ఈ లింక్ మీద పోవట్లేదు. ఈ లింక్ మీద నేను లింక్ ప్రొవైడ్ చేయలేదు. కానీ ఇక్కడ నేను చూడండి, ఇక్కడ నేను రాస్తాను https www.google.com google.com. ఇప్పుడు పోయి చూస్తే ఇప్పుడు మీరు దీని మీద క్లిక్ చేసామంటే గూగుల్ రీడైరెక్ట్ అవుతుంది. గూగుల్కి వెళ్ళి చూడండి. అంటే ఈ లింక్ ఎలిమెంట్ ఉంది. ఇప్పుడు దీన్ని ఏమంటా అంటే లింక్ ఎలిమెంట్స్ అంటాం. ఏ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ లింక్ ఎలిమెంట్. బట్ నేను చెప్తాను ఏ అనేది ఎలా, ఏ టైప్ ఆఫ్ లింక్ ఎలిమెంట్ అండ్ లింక్ ఎలిమెంట్ ఏంటనేది నేను కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను చెప్తాను. బట్ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఈ ఏ అనేది ఖచ్చితంగా ఈ HRF మీద డిపెండ్ అయింది. HRF మీద డిపెండ్ అయింది. ఈ HRF లో మీరు ఏమి ఇవ్వలేదు అనుకోండి, సపోజ్ రిమూవ్ దిస్ వన్, ఈ HRF అనే ట్యాగ్ ఇవ్వలేదు అనుకోండి, completely remove this one. If you remove this tag, there is nothing. ఇదొక ఇమేజ్, ఇదొక జస్ట్ ఒక ట్యాగ్ లా వర్క్ కానీ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ ఫీచర్స్ ఆఫ్ దట్ ఏ ప్రొవైడ్ చేసే ఫీచర్స్ అన్ని కూడా ఇది ఏది కూడా తీసుకోలేదు. ఎప్పుడు తీసుకుంటుంది? వెన్ యూ ట్రై టు గివ్ HRF ఇస్తేనే, ఈ HRF అట్రిబ్యూట్ ప్రొవైడ్ చేస్తేనే ఈ ఏ అనేది కరెక్ట్ గా వర్క్ అవుతుంది. ఈ HRF అట్రిబ్యూట్ మనం ప్రొవైడ్ చేయలేదంటే ఈ అనేది నార్మల్ గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏ ఉంది, ఇప్పుడు దీని మీద ఇది క్లికబుల్ ఎలిమెంట్. బట్ ఇక్కడ హ్యాష్ ఇచ్చాను కాబట్టి హ్యాష్ అపెండ్ అవుతుంది. బట్ యాక్చువల్లీ మీరు అక్కడ URL ఇచ్చారంటే ఆ URL కి రీడైరెక్ట్ అవుతుంది. సో టు హ్యావ్ ద ఎబిలిటీస్ ఆఫ్ పర్టికులర్ ఎలిమెంట్, ఏ ఎలిమెంట్ కి దానికి ఉన్న ఎబిలిటీస్ అన్ని కూడా దానికి రావాలి అంటే ఖచ్చితంగా దానికి కావాల్సిన అట్రిబ్యూట్స్, దానికి కావాల్సిన థింగ్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయాలి. సో అలానే వన్ ఆఫ్ ద ఇది ఏ లింక్ కి HRF అనేది ఒక మ్యాండేటరీ అట్రిబ్యూట్.
అలానే ఇమేజ్ కి SRC అనేది ఒక మ్యాండేటరీ అట్రిబ్యూట్. అలానే కొన్నిటికి ఉన్నాయి, కొన్ని మ్యాండేటరీ అట్రిబ్యూట్స్ ఉన్నాయి, అవన్నీ నేను చెప్తాను. నేను ఒకటి మీకు డిపెండింగ్ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ ఎలిమెంట్స్ యూజ్ చేసేటప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు ఎందుకు ఇది అట్రిబ్యూట్స్ ఇప్పుడు చెప్తున్నానంటే మనం ఎలిమెంట్స్ ని అట్రిబ్యూట్స్ ని కంబైన్ చదువుతాం. మనం ఏంటంటే ఎలిమెంట్ సపరేట్ గా అట్రిబ్యూట్ సపరేట్ గా చదవం. ఎందుకు చదవమంటే ఎలిమెంట్ సపరేట్ చదివి మళ్ళీ అట్రిబ్యూట్ చదవంటే మళ్ళీ రివిజన్ అవుతుంది అది. మళ్ళా మళ్ళా ఎలిమెంట్ చెప్పాలి, మళ్ళీ అట్రిబ్యూట్ చెప్పాలి. సో ఏం చేస్తామంటే ఎలిమెంట్స్ కంబైన్డ్ విత్ అట్రిబ్యూట్స్ ప్రిపేర్ అవుతాం. సో దాంట్లోనే వన్ ఆఫ్ ద థింగ్ వచ్చి ఫస్ట్ గ్లోబల్ అట్రిబ్యూట్స్ గురించి చూద్దాం. గ్లోబల్ అట్రిబ్యూట్స్ నేను చెప్పాను, ఎటువంటి టైప్ ఆఫ్ ఎలిమెంట్ కన్నా కూడా ఆ అట్రిబ్యూట్స్ అప్లికబుల్ అవుతాయి అని చెప్పాను. సో గ్లోబల్ అట్రిబ్యూట్స్ లో మనకున్న కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాడు. క్లాస్ అనేది ఒక అట్రిబ్యూట్, ఐడి అనేది ఒక అట్రిబ్యూట్, స్టైల్ అనేది ఒక అట్రిబ్యూట్, టైటిల్ అనేది ఒక అట్రిబ్యూట్, హిడెన్ అనేది ఒక అట్రిబ్యూట్, లాంగ్ అనేది ఒక అట్రిబ్యూట్, డేటా ARI ఇది మాత్రం ఎక్స్ప్లిసిట్లీ సపరేట్ క్లాస్ చెప్తాను. బట్ ఇప్పుడు వరకు అయితే ఐ ట్రై టు కవర్ దిస్ క్లాస్, ఐడి, స్టైల్, టైటిల్, హిడెన్ ఇవి నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ నేను డైరెక్ట్ గా కలర్ రెడ్ ఇచ్చాను కదా, స్టైల్ ఈక్వల్ టు రెడ్ ఇచ్చాను. సో ఇదే దీన్ని నేను ఇక్కడ ఏకి ఇవ్వాలన్నా అంటే ఖచ్చితంగా ఇవ్వచ్చు, ఏకి నేను ఖచ్చితంగా ఇవ్వచ్చు. ఇక్కడ నేను ఏం చేస్తాను, మెజెంటా కలర్ ఇస్తాను. ఓకే, మెజెంటా ఇస్తాను. సో ఇప్పుడు చూడండి ఒకసారి, ఇప్పుడు చూసారంటే మీరు సేమ్ స్టైల్ అట్రిబ్యూట్ ఈజ్ అప్లికబుల్ ఫర్ బోత్, ఏ ఎలిమెంట్ కన్నా అప్లికబుల్ అవుతుంది. ఇప్పుడు నేను ఓపెన్ చేశానంటే ఒకటి వచ్చేసి రెడ్ కలర్ లో, ఇంకోటి మెజెంటా కలర్ వస్తుంది. సో ఇప్పుడు మీకేమో ఇక్కడ ఏంటంటే ఈ స్టైల్ అట్రిబ్యూట్ అనేది ఎటువంటి వాట్ యూ సే దట్ ఎటువంటి టైప్ ఆఫ్ ఎలిమెంట్ కదా స్టైల్ అట్రిబ్యూట్ అని అప్లికబుల్ అవుతుంది. సో స్టైల్ అట్రిబ్యూట్ ఇస్ గ్లోబల్ అట్రిబ్యూట్ దట్ క్యాన్ బి యూస్డ్ ఆన్ ఎనీ ఎలిమెంట్. అండ్ ఇది లేకున్నా కూడా ఈ ఎలిమెంట్ అనేది ఖచ్చితంగా వర్క్ చేస్తుంది. నేను ఇవ్వట్లేదు స్టైల్ అట్రిబ్యూట్, ఇవ్వకపోయినా కూడా నాకు ఇక్కడ ఏమైతుంది, నాకేమైనా ప్రెజెంటేషన్ దెబ్బతింటుందా? నో, ప్రెజెంటేషన్ ఏం దెబ్బతినట్లేదు. ఇట్స్ వర్కింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. ఓకే, so that is known as a global attribute is nothing but it is applicable for any element and it can be it's an optional one. And గుర్తుపెట్టుకోండి, మనకి క్లాస్ అనేది కూడా నేను చెప్పాను, క్లాస్ అనేది కూడా ఒక గ్లోబల్ అట్రిబ్యూట్. సో గ్లోబల్ అట్రిబ్యూట్ అంటే ఇట్ క్యాన్ బి అప్లికబుల్ ఫర్ ఎనీథింగ్. సో మన CSS లో ఇంకా బాగా చదువుతాం క్లాస్ గురించి, బట్ ఇక్కడ నేను మీకు ఒక జస్ట్ గ్లాన్స్ ప్రొవైడ్ చేస్తాను. సో క్లాస్ అట్రిబ్యూట్ ఎప్పుడు కూడా క్లాస్ అని రాసి ఈక్వల్ టు రాసి దీనికి ఒక క్లాస్ మెన్షన్ చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ demo1 అని ఇస్తాను, demo1 క్లాస్. సో తర్వాత ఇదే ఎలిమెంట్ కి ఇంకో ఎలిమెంట్ కి కూడా నేను క్లాస్ అనేది demo1 ఇస్తాను. demo1 ఇప్పుడు చూసారంటే ఈ క్లాస్ అనేది ఎటువంటి ఎలిమెంట్ కైనా అప్లికబుల్ అవుతుంది. మీరు ఏ ఎలిమెంట్ కైనా ఇచ్చుకోవచ్చు. అండ్ క్లాస్ ఈస్ నాట్ యూనిక్ క్లాస్ అనేది యూనిక్ అనే కాదు, క్లాస్ అట్రిబ్యూట్ అనేది మన క్లాస్ అట్రిబ్యూట్ లో వాల్యూ, ఇప్పుడు క్లాస్ అట్రిబ్యూట్ ఇది, ఈ క్లాస్ అట్రిబ్యూట్ మన ఎలా కాన్ఫిగర్, నేమ్ ఈక్వల్ టు వాల్యూ లా కాన్ఫిగర్ చేద్దాం. ఇదే సేమ్ వాల్యూని మనం మల్టిపుల్ ఎలిమెంట్స్ కి ఇచ్చుకోవచ్చు. మల్టిపుల్ ఎలిమెంట్స్ కి ఇచ్చినప్పుడు ఏమైతే నేను చెప్తాను, కానీ గుర్తుపెట్టుకోండి CSS చూడండి, మనం మళ్ళీ దీని గురించి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైట్ నౌ మాత్రం యూ జస్ట్ అండర్స్టాండ్ సంథింగ్. క్లాస్ అట్రిబ్యూట్ అనేది ఎటువంటి ఎలిమెంట్ కన్నా ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్ కూడా అన్ని ఆల్ ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ HTML అన్నిటికి కూడా అప్లికబుల్ అవుతుంది. ఈ క్లాస్ అట్రిబ్యూట్ ఎలా యూజ్ చేస్తామంటే, మనకి ఇక్కడ స్టైల్ ఎలిమెంట్ అనే స్టైల్ లోపల ఈ క్లాస్ ని మనం ఎప్పుడు కూడా డాట్ క్లాస్ నేమ్ యూజ్ చేసి దాన్ని యాక్సెస్ చేస్తాం. దాన్ని యాక్సెస్ చేసి కలర్ రెడ్ ఇచ్చాను. సో ఈ కలర్ రెడ్ ఇచ్చానండి. ఇప్పుడు ఏమైందంటే సింపుల్ గా వాట్ ఐ మెంట్ టు సే అంటే, ఇప్పుడు H1 కి మీరు demo1 క్లాస్ అసైన్ చేస్తున్నారు, అలానే ఏ ట్యాగ్ కి కూడా మనం demo1 క్లాస్ అసైన్ చేసినాము. సో ఒకే క్లాస్ ని మనం మల్టిపుల్ ఎలిమెంట్స్ కూడా అప్లై చేయొచ్చు. ఎలా అప్లై చేయొచ్చు అంటే త్రూ యూజింగ్ అట్రిబ్యూట్ కాల్డ్ క్లాస్ అనే అట్రిబ్యూట్. సో ఈ క్లాస్ అనే అట్రిబ్యూట్ ఆ క్లాస్ నేమ్ ని యూజ్ చేసి మెన్షన్ చేస్తాం. ఇప్పుడు మీరు చూసారంటే అవుట్పుట్ రెండు కూడా రెడ్ కలర్ లో ఉంటాయి. సో ఇఫ్ ఐ చేంజ్ హియర్ గ్రీన్, గ్రీన్ చేంజ్ చేశానంటే ఇట్ విల్ బి ఇట్ విల్ బోత్ ద థింగ్స్, H1 హెడ్డింగ్ చేంజ్ అవుతుంది, అలానే ఏ లింక్ కూడా చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఐఎమ్ ట్రైంగ్ టు మాడిఫై దిస్ ప్రాపర్టీస్ యూజింగ్ క్లాస్ అట్రిబ్యూట్. ఐఎమ్ ట్రైంగ్ టు మాడిఫై దిస్ ప్రాపర్టీస్ ఆఫ్ హెడ్డింగ్ 1 అండ్ ఆల్సో ఏ లింక్ ని హెడ్డింగ్ ని రెండింటి యొక్క ప్రాపర్టీస్ ఎలా మాడిఫై చేస్తున్నాను, ఐఎమ్ యూజింగ్ క్లాస్ అట్రిబ్యూట్. సో క్లాస్ అట్రిబ్యూట్, సో ఇది క్లాస్ అట్రిబ్యూట్. సో ఇది గ్లోబల్ 1. సో ఇది ఉన్నా లేకపోయినా, ఇప్పుడు మీరు దీనికి రిమూవ్ చేశారు అనుకోండి, సెకండ్ దానికి రిమూవ్ చేశారు,
రిమూవ్ చేసినా ఇట్ డజంట్ మేక్ ఎనీ ఇంపాక్ట్. ఇట్ విల్ బి షోయింగ్ ఫర్ హెడ్డింగ్ ట్యాగ్ కి చూపిస్తుంది, అండ్ కింద నెక్స్ట్ ట్యాగ్ కి దీనికి క్లాస్ అప్లికబుల్ చేయాలి కాబట్టి దీనికి ఏం చూపించదు. ఓకేనా, ఇది క్లాస్ అట్రిబ్యూట్. నథింగ్ బట్ అట్రిబ్యూట్స్ ఏం చేస్తాయి, ఒక ఎలిమెంట్ ని కంట్రోల్ చేస్తున్నాయి. అంటే ఇక్కడ మనం క్లాస్ అట్రిబ్యూట్ చేసి ఈ హెడ్డింగ్ 1 ని కంట్రోల్ చేస్తున్నాం, H1 ని. అలానే క్లాస్ తర్వాత వీ హ్యావ్ సంథింగ్ ఐడి. సో క్లాస్ ఎలా అవుతుందో సేమ్ ఐడి కూడా అలానే వర్క్ అవుతుంది. కానీ ఐడి ఈస్ యూనిక్. మనం ఒక్కసారి ఐడి డెమో 1 క్రియేట్ చేసామంటే మళ్ళా మనం డెమో 1 అని ఐడిని అసైన్ చేయకూడదు. అసైన్ చేసినా ఏం కాదు, కానీ దట్స్ నాట్ ఎ గుడ్ ప్రాక్టీస్. ప్రొడక్షన్ మోడ్కి వెళ్ళినప్పుడు సమ్ ఇష్యూస్ మీరు చూస్తారు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే టెస్ట్ కేసెస్ రాస్తాం. కొన్ని దానికి టెస్ట్ కేసెస్ రాసేటప్పుడు లేదంటే కొన్ని ఈ ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేస్తాము. యాక్సెస్ చేసేటప్పుడు డెమో 1 ఐడి గెట్ ఎలిమెంట్ బై ఐడి రాస్తాం. గెట్ ఎలిమెంట్ బై ఐడి అంటే ఆ ఐడిని యూస్ చేసుకొని దాన్ని గెట్ చేసుకుంటాము. ఆ టైంలో ఏంటంటే ఇప్పుడు డెమో 1 రెండింటికి ఉందంటే ఏ ఎలిమెంట్ తీసుకురాదు కదా, దానికి కన్ఫ్యూజ్ అయిపోతుంది బ్రౌజర్. సో అందుకని మనం ఐడి యూస్ చేసామంటే ఐడి షుడ్ బి ఎప్పుడు కూడా యూనిక్. సో దానికి అండ్ ఐడిని ఎలా యాక్సెస్ చేస్తామంటే హ్యాష్ యూస్ చేస్తాం. వీ డోంట్ యూస్ డాట్, వీ యూస్ హ్యాష్. ఇప్పుడు హ్యాష్ డెమో 1 కి కలర్ గ్రీన్, అండ్ ఆల్సో సేమ్ థింగ్ if you want to do hash demo2 ki if you want to give something orange. Now it works accordingly what you give. It works accordingly how you మీరు ఎలా అయితే కాన్ఫిగర్ చేస్తారో అలా కనిపిస్తుంది. ఓకేనా, సో ఈ ఐడి అనేది కూడా ఒక గ్లోబల్ అట్రిబ్యూట్. ఐడి ఈజ్ ఆల్సో ఏ గ్లోబల్ అట్రిబ్యూట్ అండ్ ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఎనీ ఆఫ్ ద ఎలిమెంట్స్. ఓకే, అండ్ స్టైల్ అయిపోయింది, ఐడి అయిపోయింది, క్లాస్ అయిపోయింది. అండ్ టైటిల్ అని చెప్పా కదా, టైటిల్ ఏంటంటే టైటిల్ కూడా ఒక అట్రిబ్యూట్. ఇక్కడ మనం ఏంటంటే దిస్ ఈస్ డెమో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలా వరకు చూడండి, దిస్ ఈస్ డెమో. గ్లోబల్ అట్రిబ్యూట్స్ చాలా తక్కువ ఉంటాయి, అవి మీరు ఇది గుర్తుపెట్టుకోవచ్చు. అందుకని మీకు చెప్తున్నాను, ముందు కంప్లీట్ చేస్తున్నాను. ఓకే, దిస్ ఈస్ లింక్, అవి చాలా తక్కువ ఉంటాయి. నేను ఏవైతే చెప్తున్నానో అవి మాత్రమే గుర్తుపెట్టుకోండి. అంతకన్నా మీకు రియల్ టైంలో ఎక్కువ యూస్ చేయరు. సో ఇవే మాక్సిమం యూస్ చేస్తారు. ఇప్పుడు ఇలా రాయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ టైటిల్ అనేది నేను ఇక్కడ ఇచ్చాను. దేనికి ఇచ్చాను, H1 కి ఇచ్చాను. H1 కి ఇచ్చినప్పుడు ఇప్పుడు దిస్ ఈస్ డెమో హెడ్డింగ్ ఎలిమెంట్ అంటారు. కానీ ఈ టైటిల్ కదా, ఈ టైటిల్ నేను ఇచ్చాను ఇక్కడ. ఏ టైటిల్ అట్రిబ్యూట్ చేసి టైటిల్ అట్రిబ్యూట్ లో నేమ్ ఈక్వల్ టు వాల్యూ పేరులో రాశాను. కానీ ఈ టైటిల్ మీకు కనిపించదు. ఎప్పుడు కనిపిస్తే చూపిస్తాను. ఇప్పుడు మీరు అవుట్పుట్కి వెళ్ళండి. అవుట్పుట్కి వెళ్ళిన తర్వాత దాని మీద కర్సర్ పెట్టండి. దాని మీద కర్సర్ పెట్టినప్పుడు యూల్ సీ సంథింగ్ లైక్ ఒక టూల్ టిప్ చూస్తారు. దిస్ ఈస్ డెమో. చూడండి, ఇప్పుడు నేను కర్సర్ పెడతాను. దిస్ ఈస్ లింక్. సో ఇది ఎలా వస్తుందంటే దిస్ ఈస్ బికాస్ ఆఫ్ టైటిల్ అట్రిబ్యూట్. ఈ టైటిల్ అట్రిబ్యూట్ ప్రొవైడ్ చేయడం వల్ల మీకు ఇది అనేది వస్తుంది. ఇది ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు కూడా హోవర్ చేసినప్పుడు యాజ్ ఎ టూల్ టిప్ వస్తుంది. యాజ్ ఎ టూల్ టిప్ యూల్ గెట్ దిస్ వన్. ఓకే, దట్స్ ఆల్. ఇది కూడా టైటిల్ అనేది కూడా ఎటువంటి ఏ ఎలిమెంట్ కైనా కూడా అప్లికబుల్. ఎనీ ఆఫ్ ద ఎలిమెంట్ యూ కెన్ యూజ్ ఇట్, ఆర్ ఇట్స్ అన్ ఆప్షనల్ వన్. యూ మే నాట్. మీరు యూజ్ చేయొచ్చు, లేదంటే యూజ్ చేసుకోకపోవచ్చు. దట్స్ ఆల్ డిపెండ్ ఆన్ యువర్ థింగ్. నెక్స్ట్ హిడెన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఇది హిడెన్ అనేది ఒక బూలియన్ అట్రిబ్యూట్. ఇప్పుడు దీనికి హిడెన్ అని ప్రొవైడ్ చేసామంటే ఇది కనిపించదు. సో అండ్ లాంగ్ ఈ హిడెన్ మనం ఎక్కువ తక్కువ యూజ్ చేస్తాం. బట్ ఈ 4 థింగ్స్ ని మనం మాక్సిమం యూజ్ చేస్తాం. ఓకేనా, అండ్ యూ డోంట్ వాంట్ టు వరీ అబౌట్ దిస్ డేటా అనే ఏరియా అనేది నేను సపరేట్ గా చెప్తాను. బట్ యూ జస్ట్ ఫోకస్ ఆన్ దీస్ థింగ్స్. ఈ క్లాసు, ఐడి, స్టైల్, టైటిల్ అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పిన హిడెన్, లాంగ్ అనేది దిస్ ఇస్ నాట్ దట్ మచ్ ఆఫ్ ఇంపార్టెంట్. బట్ జస్ట్ ఎక్స్ప్లోర్ వెన్ యూ హ్యావ్ సంథింగ్ యూ కెన్ ఎక్స్ప్లోర్. లాంగ్ అంటే నేను చూపించా కదా, లాంగ్ అంటే ఏం చేసాము, పైన మన HTML కి మనం ప్రొవైడ్ చేసాం కదా, ENUS అంతే, అది మనం ప్రొవైడ్ చేస్తాం. ఇట్ డజంట్ మేక్ సెన్స్ దట్ ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్ ఫర్ ఆర్ యూజర్స్. ఇట్ మైట్ బి యూస్ఫుల్ ఫర్ సర్చ్ ఇంజిన్స్. ఓకే, దట్స్ నాట్ బిగ్ డీల్. ఓకే, సో ఇవన్నీ కూడా గ్లోబల్ అట్రిబ్యూట్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, గ్లోబల్ అట్రిబ్యూట్స్ ప్రతి ఒక్క ఎలిమెంట్ కి అప్లికబుల్ అవుతాయి. సో అందుకే ఇవి గ్లోబల్ అట్రిబ్యూట్స్ అని చెప్పాను. దాని తర్వాత మీకు మ్యాండేటరీ అట్రిబ్యూట్స్ అని చెప్పాను. మ్యాండేటరీ ఆర్ రిక్వైర్డ్ అట్రిబ్యూట్స్. ఒక ఎలిమెంట్ కరెక్ట్ గా వర్క్ అవ్వాలంటే యూ నీడ్ టు ప్రొవైడ్ 110% యూ నీడ్ టు ప్రొవైడ్ దట్ అట్రిబ్యూట్. చూడండి, ఫర్ ఎలిమెంట్ ఏ కి href అనేది రిక్వైర్డ్ అట్రిబ్యూట్ దట్ స్పెసిఫైస్ ద URL టార్గెట్ డెస్టినేషన్ ని స్పెసిఫై చేస్తాను. నేను ఆల్రెడీ మీకు ఎగ్జాంపుల్ చూపించాను. ఏం చూపించాను, ఇక్కడ ఏ లింక్ పెట్టి href కదా. ఈ href లేకపోతే ఈ href తీసేస్తాను. ఈ href తీసుకుంది ఇది ఒక డమ్మీ. నౌ ఇట్స్ ఎ డమ్మీ. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ
ఎనీ ఎనీ ఎబిలిటీస్ ఆఫ్ లింక్, ఒక లింక్ లా పనిచేసే ఎబిలిటీస్ దానికి ఏం లేదు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు దీన్ని యాక్చువల్ గా వర్క్ చేయాలంటే, వర్కబుల్ గా చేయాలంటే హెచ్ఆర్ఎఫ్ రాసేసి ఇప్పుడు దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ https www. netflix.com ఓకే, netflix.com. ఇప్పుడు నేను రాశానంటే ఇప్పుడు when I try to hit on this one, it will go to Netflix website. See, it is going to Netflix website because now it has abilities of ఒక యాంకర్, ఏ లింక్ సంబంధించి అంటే ఏ అంటే యాంకర్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎలిమెంట్స్ అన్ని కూడా మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఫర్ నౌ యూ అండర్స్టాండ్ అట్రిబ్యూట్స్ గురించి అర్థం చేసుకోండి. మ్యాండేటరీ అట్రిబ్యూట్స్ ఎలా వర్క్ అవుతాయి అండ్ గ్లోబల్ అట్రిబ్యూట్స్ ఎలా వర్క్ అవుతుంది. అలానే ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ కి 110% ఎస్ఆర్సి అండ్ ఏఎల్టీ ఇస్ రిక్వైర్డ్ అట్రిబ్యూట్. ఈ రెండు మీరు ప్రొవైడ్, ఎస్ఆర్సి కానీ ఏఎల్టీ కానీ అట్రిబ్యూట్ ని ప్రొవైడ్ చేయకపోతే ఈ ఇమేజ్ అనేది యాజ్ ఎక్స్పెక్టెడ్ ఇట్ వోంట్ వర్క్. సో దానికి మీకు ఎగ్జాంపుల్ చూపించాలంటే ఐ ట్రై టు షో యూ వన్ ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు నేను ఐఎంజీ ట్యాగ్ రాసి ఎస్ఆర్సి ఏమి ఇవ్వలేదు. ఐ జస్ట్ రైట్ సంథింగ్ లైక్ దిస్. ఓకే, నౌ యూ సీ ఇక్కడికి వెళ్ళి చెక్ చేయండి. చెక్ చేస్తే ఇప్పుడు మీకు ఇక్కడ ఏం రావట్లే, ఇక్కడ ఏం కనిపించట్లే కదా. కానీ మీరు ఇక్కడ చూసారంటే యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఐఎంజీ ఎస్ఆర్సి కనిపిస్తుందా ఇక్కడ కన్సోల్లో. ఈ కన్సోల్ విండోలో చూడండి, ఐఎంజీ ఎస్ఆర్సి అని వస్తుంది. అండ్ ఐఎంజీ కింద సమ్ ఎర్రర్ వస్తుంది, ఎర్రర్ చూపిస్తుంది చూడండి. ఇవి చూడండి, ఇమేజెస్ మస్ట్ హ్యావ్ ఆల్టర్నేట్ టెక్స్ట్, ఎలిమెంట్ హ్యాస్ నో టైటిల్ అట్రిబ్యూట్ లేదు. సారీ, ఆల్ టెక్స్ట్ లేదు. ఇమేజెస్ మస్ట్ హ్యావ్ ఇది వెళ్ళిపోతుంది, బట్ చదవండి. ఇమేజెస్ మస్ట్ హ్యావ్ ఆల్టర్నేట్ టెక్స్ట్ ఉండాలి. అండ్ ఇమేజ్ లో ఇది ఒక ప్లేస్ హోల్డర్. దిస్ ఈస్ సార్ట్ ఆఫ్ లైక్ ఎ ప్లేస్ హోల్డర్ అంటే అక్కడ ఏదో ఒక ప్లేస్ అంతే, ఒక నథింగ్ బట్ ఒక సైడ్. మనం ఒక సైడ్ కొన్నప్పుడు ఒక సైడ్ ఉంటాం కదా, ఒక ప్లేస్. ఆ ప్లేస్ లో మనం డూప్లెక్స్ ఇల్లు కట్టచ్చు, లేకపోతే నార్మల్ ఇల్లు కట్టచ్చు, ఎలా కట్టచ్చు. అలానే ఇమేజ్ ఒక ప్లేస్ హోల్డర్ క్రియేట్, ఐఎంజీ ట్యాగ్ ఒక ప్లేస్ హోల్డర్ క్రియేట్ చేస్తుంది. ఆ ప్లేస్ హోల్డర్ లో మనకు కావాల్సిన ఇమేజెస్ ని మనం లోడ్ చేసుకోవాలి. సో ఆ ఇమేజ్ ని ఎలా లోడ్ చేయాలంటే వీ నీడ్ టు ప్రొవైడ్ ఎస్ఆర్సి లోపల ఇమేజ్ ప్రొవైడ్ చేయాలి. ఫస్ట్ థింగ్ నేను ఇప్పుడు ఏంటంటే జస్ట్ నార్మల్ గా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఆన్లైన్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. దట్ మైట్ బి ఈజియర్ ఫర్ నౌ. తర్వాత మీకు మిగతా చూపిస్తాను. మిగతా అంటే నథింగ్ బట్ హౌ డూ యూ యాక్సెస్ దట్ ఇమేజ్ అవన్నీ కూడా చూపిస్తాను. ఓకే, కాపీ ఇమేజ్ లింక్ కాపీ చేసుకుంటాను. నా ఐ గో హియర్ అండ్ ఐ ట్రై టు ప్లేస్ దిస్ ఇన్సైడ్ ఎస్ఆర్సిలో ప్లేస్ చేస్తాను. ఇప్పుడు నేను దీనికి ఎస్ఆర్సి ఇచ్చానా, ఎస్ఆర్సి ఇచ్చిన తర్వాత ఎస్ఆర్సిలో ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్తాను శాంపుల్ పేజ్ లో. నౌ యూ గో అండ్ రిఫ్రెష్. ఇట్స్ నాట్ గెట్, ఇక్కడ వస్తుంది చూడండి, ఇక్కడ మీకు ఇమేజ్ కనిపిస్తుంది చూడండి. ఇమేజ్ చాలా పెద్దది కాబట్టి చాలా పెద్దగా కనిపిస్తుంది మీకు. ఇమేజ్ మీరు కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పాను కదా, సమ్ అట్రిబ్యూట్స్ ద్వారా మనం ఇమేజ్ యొక్క ఇమేజ్ ఎలిమెంట్ ని కంట్రోల్ తీసుకోవచ్చు అని చెప్పి. సింపుల్ గా నేను హైట్ అని రాస్తాను. హైట్ అని రాసి 200 రాస్తాను. హైట్ రాసి తర్వాత విత్ రాసి 200 రాస్తాను. ఇప్పుడు ఈ రెండు రాసిన తర్వాత ఇప్పుడు నాకు ఈ ఇమేజ్ ఎలా కనిపిస్తుందో. Now see, my image is restricted to some height and width. సో అంటే అట్రిబ్యూట్స్ తీసేసి నేను కంట్రోల్ చేస్తున్నాను. అంటే అట్రిబ్యూట్స్ మనకి ఏం చేస్తుంది, ఒక ఎలిమెంట్ యొక్క ప్రజెంటేషన్ ని కంట్రోల్ చేస్తుంది. దాని యొక్క ఆ ఎలిమెంట్ ని కంప్లీట్ కంట్రోల్ మనకి ఇస్తుంది అట్రిబ్యూట్స్. అంతే అట్రిబ్యూట్స్ యొక్క పనితనం. ఓకే, నా ఈ ఎస్ఆర్సి ని తీయేస్తా. నౌ సి, నౌ ఐ ట్రై టు రిమూవ్ దిస్ ఎస్ఆర్సి. ఈ కంప్లీట్ ఎస్ఆర్సి రిమూవ్ చేస్తాను. రిమూవ్ చేసినప్పుడు యూ విల్ సీ సంథింగ్ లైక్ యూ గో హియర్ అండ్ ఫైండ్ అవుట్. యూఆర్ సీయింగ్ సంథింగ్. వాట్ యూఆర్ సీయింగ్ సంథింగ్ లైక్ ఒక ప్లేస్ హోల్డర్ ఉంది. అంటే ఒక సైట్ ఉంది, సైట్ మీరు క్రియేట్ చేశారు. అందులో ఏం లోడ్ చేయాలని మీరు ఏమని చెప్పారా? ఏం చెప్పలేదు. అందుకని మీకు అలా ఎంటీగా చూపిస్తుంది. అండ్ ఒకవేళ ఇలాంటి కేసులో మీరు ఎస్ఆర్సి ప్రొవైడ్ చేయనప్పుడు అది ఏం చేస్తుంది, ఇలా బ్రోకన్ ఇలా చూపించింది అనుకోండి. ఎలాగా ఈ విధంగా ఇలా బ్రేక్ అయి చూపించిందంటే యూజర్ కి ఏమవుతుందంటే దిస్ ఇస్ నాట్ ఎ గుడ్ యూజర్ ఇంటర్ఫేస్. సో ఇలాంటి ప్లేస్ లో మనం ఏం చేస్తామంటే ఏఎల్టీ యూస్ చేస్తాం, ఆల్టర్నేట్ టెక్స్ట్ ఇస్తాం. ఒకవేళ ఇమేజ్ లోడ్ అనో ఫెయిల్ అయిందంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే సినారియో ఇమేజ్ ఇలా మనం రాస్తాం. ఇలా రాసినప్పుడు దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మీరు చూసారంటే యూ వోంట్ సీ దిస్ ప్లేస్ హోల్డర్ కాదు, ఈ సినారియో ఇమేజ్. అంటే ఈ సినారియో ఇమేజ్ అనేది టైటిల్ ప్రింట్ అవుతుంది. బట్ ఇట్ విల్ మేక్ సమ్ సెన్స్ దట్ హియర్ ఇమేజ్ ఏదో ప్రాబ్లం వల్ల లోడ్ అవ్వలేదు. ఇంతకు ముందు మీకు ఏమైందంటే అదొక ప్లేస్ హోల్డర్ గా చూపిస్తుంది. ఆ ప్లేస్ హోల్డర్ కాస్త ఒక ఆల్టర్నేట్ టెక్స్ట్ తో రీప్లేస్ అయింది. అందుకనే ఎస్ఆర్సి అండ్ ఆల్టర్నేట్ టెక్స్ట్ ఆర్ మ్యాండేటరీ అట్రిబ్యూట్స్ ఫర్
మ్యాండేటరీ అట్రిబ్యూట్స్ ఫర్ ఇమేజ్ కి మ్యాండేటరీ అట్రిబ్యూట్స్. ఇప్పుడు నేను ఓన్లీ ఎస్ఆర్సి ఇచ్చాను. ఎస్ఆర్సి ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ పోయి రిఫ్రెష్ చేస్తే స్టిల్ యూల్ సీ సమ్ వార్నింగ్ చూస్తూ అంటారు. చూడండి, వార్నింగ్ ఇంకా చూస్తారు. ఇమేజ్ మస్ట్ హ్యావ్ ఆల్టర్నేట్ టెక్స్ట్. ఎందుకు వార్నింగ్ చూస్తున్నారంటే ఆల్టర్నేట్ టెక్స్ట్ అనేది ఖచ్చితంగా మీరు ప్రొవైడ్ చేయాలి. ఇట్స్ ఎ మ్యాండేటరీ అట్రిబ్యూట్ ఫర్ ఇమేజ్. అలానే వర్క్ అవ్వదా అంటే వర్క్ అవుతుంది, కానీ ఇట్ విల్ షో సమ్ వార్నింగ్స్ చూపిస్తూ ఉంటుంది. సో అందుకని మనం ఎప్పుడు కూడా వీ నీడ్ టు బి వెరీ మచ్ థరో అబౌట్ సమ్ ఎలిమెంట్స్ విచ్ హ్యావ్ మ్యాండేటరీ అట్రిబ్యూట్స్ కలిగి ఉన్న ఎలిమెంట్స్ తో కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా. దాని తర్వాత ఇన్పుట్. అలానే ఇన్పుట్ ఉంది. ఇన్పుట్ అంటే నథింగ్ బట్ ఇది ఒక ఎలిమెంట్. ఇది మీకు చెప్తాను. ఇది ఒక ఫామ్ ఎలిమెంట్. ఇన్పుట్ అంటే ఇప్పుడు మీరు చూసారంటే, ఇప్పుడు మీరు ఇన్పుట్ రాసానా, ఇన్పుట్ రాయగానే మీరు ఒక బాక్స్ క్రియేట్ అయింది. చూడండి, ఇక్కడ ఒక బాక్స్ క్రియేట్ అయింది. కానీ ఈ బాక్స్ లో డేటా ఎంటర్ చేస్తున్నారు. ఇప్పుడు డేటా ఎంటర్ చేస్తున్నారు, నెంబర్స్ ఎంటర్ చేస్తున్నారు, ఏదైనా ఎంటర్ చేస్తున్నారు. కానీ ఇది ఇప్పుడు ఇది నాకు మీకు ఇక్కడ బాగా చూసారంటే కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. కొన్ని వెబ్సైట్ ఇక్కడ ఉన్నాయి కదా. ఇప్పుడు మీకు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఓపెన్ చేస్తాను. అమెజాన్ కాదు, ఇదే ఓపెన్ చేస్తాను. ఇప్పుడు లాగిన్ కొడతాను. లాగిన్ కొట్టిన తర్వాత ఇక్కడ మీరు ఫోన్ నెంబర్ ఉంది. ఓకే, ఇది ఫోన్ నెంబర్ అడుగుతుంది. Anywhere we have something called password. ఇక్కడ పాస్వర్డ్ ఉంది కదా. ఇక్కడ మీరు టైప్ చేస్తుంటే మీకు డాట్ కనిపిస్తుంది. పైన టైప్ చేస్తుంటే ఇక్కడ మీకు క్యారెక్టర్స్ కనిపిస్తుంది. కానీ ఇక్కడ టైప్ చేస్తే మీకు ఏం కనిపిస్తుంది? పాస్వర్డ్ డాట్ కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మీరు చూసారంటే నేను ఇక్కడ క్రియేట్ చేసిన దాంట్లో ఒక ఇన్పుట్ అని క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను ఇక్కడ జస్ట్ ఐ విల్ గో హియర్ అండ్ ఐ విల్ టైప్ సంథింగ్ హెచ్హెచ్హెచ్హెచ్ అని టైప్ చేస్తాను. మళ్ళీ నేను 1 2 3 టైప్ చేస్తాను. 1 2 3 ప్రింట్ చేస్తాను. అలా నేను ఒక నెంబర్ టైప్ చేస్తాను, సంథింగ్ ప్రింట్ చేస్తాను. ఇక్కడ మనకి ఏమైంది? ప్రతిసారి మనకి క్యారెక్టర్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. కానీ అలా మనం కంట్రోల్ చేయాలంటే దాని పాస్వర్డ్ అయినప్పుడు అలా హైడ్ అవ్వాలంటే సింపుల్ గా టైప్ అనే అట్రిబ్యూట్ ఇచ్చేస్తాం. టైప్ అనే అట్రిబ్యూట్ ఇచ్చేసి అది నెంబర్ అయితే నెంబర్, టెక్స్ట్ అయితే టెక్స్ట్, పాస్వర్డ్ అయితే పాస్వర్డ్ పెట్టామంటే ఇప్పుడు మీకు ఏమైందంటే ఇక్కడ మీరు టైప్ చేస్తే ఎలిమెంట్స్ అన్ని ఈ విధంగా కనిపిస్తాయి. సి హౌ యు ఆర్ ఏబుల్ టు సీ దిస్ వన్. This is what the beauty of attributes. Attributes will make your work easier. You will control your element. It controls your element with more granular way, in a more granular way. Okay na? So that is ఈ ఇన్పుట్ కి ఇవ్వకపోయినా వర్క్ చేస్తుంది. బట్ ఇస్తే దాని యొక్క ఎబిలిటీస్ అన్ని మనం కరెక్ట్ గా వాడుకోవచ్చు. ఓకేనా. దట్స్ అబౌట్ అట్రిబ్యూట్స్. అండ్ ఫామ్ ఉంది. ఫామ్ కూడా సేమ్ ఇన్పుట్ లాగా వర్క్ అవుతుంది. ఫామ్ ఏంటంటే ఫామ్ అనేది ఫామ్ కి ఒక ఫామ్ ట్యాగ్ ఉంటుంది. ఇది నేను చెప్తాను. ఫామ్ ఎలిమెంట్స్ వచ్చిన మళ్ళీ చెప్తాను. దీనికేమో ఫామ్ కి మనకి యాక్షన్ అనేది ఒక మ్యాండేటరీ అట్రిబ్యూట్ అండ్ మెథడ్ అనేది ఒక మ్యాండేటరీ అట్రిబ్యూట్. ఈ మెథడ్ అంటే ఏంటి, యాక్షన్ అంటే ఏంటి అనేది నేను మీకు ఫామ్ ఎలిమెంట్స్ చదివేటప్పుడు ఖచ్చితంగా చెప్తాను. అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. కానీ ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా మ్యాండేటరీ అట్రిబ్యూట్స్. ఈ మ్యాండేటరీ అట్రిబ్యూట్స్ కొంచెం మనం కేర్ఫుల్ గా వర్క్ చేయాలి. అండ్ ఐ ఫ్రేమ్ ఇస్ నథింగ్ బట్ ఇమేజ్ లాగే ఉంటుంది. ఇమేజ్ ఎలాగైతే ఎస్ఆర్సి మీద డిపెండ్ అయిందో ఐ ఫ్రేమ్ కూడా ఎస్ఆర్సి అట్రిబ్యూట్ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా. ఆల్ అబౌట్ అట్రిబ్యూట్స్ గురించి అంతే. సో అట్రిబ్యూట్స్ అన్ని కూడా ఎప్పుడు కూడా ఒక సపోర్ట్ ఎలిమెంట్ కి ఒక సపోర్ట్ లాగా నిలుస్తాయి. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, ఒక ఎలిమెంట్ కి అట్రిబ్యూట్స్ ఒక సపోర్ట్ లాగా నిలుస్తాయి. సపోర్ట్ గా నిలవడం అంటే నథింగ్ బట్ ఒక ఎలిమెంట్ ని మనం గ్రాన్యులర్ వేలో కంట్రోల్ చేసుకోవచ్చు దాని యొక్క ప్రెజెంటేషన్ ని. ఇప్పుడు మనం బ్యాక్ టు అవర్ టాపిక్ ఏంటంటే మన టాపిక్ ఏంటి? ఇదే కదా, కంటెంట్ ఆర్గనైజేషన్, విజువల్ హైరార్కీ, ఇంటరాక్టివిటీ, మల్టీమీడియా, గ్రాఫిక్స్, యాక్సెసిబిలిటీ, ఎస్సీఓ, మెటాడేటా. వీటన్నిటి కూడా ఎటువంటి టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ మనం యూజ్ చేస్తాము, ఏ ఎలిమెంట్స్ ఏ ఏరియా కింద ఏ ఎలిమెంట్స్ పడతాయి, అవన్నీ మనం చదవాలి కదా. అవన్నీ మనం చూడాలంటే సో ఫస్ట్ ఇది అర్థం చేసుకోండి. మీరు మైండ్ మ్యాప్ ఇలా నేను ఎలాగైతే మీకు ఒక స్ట్రక్చర్ వేలో చెప్తాను, రియల్ టైమ్ లో మనం చేసే వర్క్ నేను స్ట్రక్చర్ వేలో చూపిస్తున్నాను. సో అదేలాగా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. అండ్ ఆల్సో యూ జస్ట్ అడాప్ట్ టు దిస్ వన్. ఓకే. సో ఇప్పుడు కాంటెంట్ ఆర్గనైజేషన్, స్ట్రక్చర్ ఎలిమెంట్స్, సిమాంటిక్ ఎలిమెంట్స్, ఇక్కడ విజువల్ హైరార్కీలో హెడ్డింగ్స్, లిస్ట్, ఫార్మ్స్, బటన్స్, లింక్స్, ఇవన్నిటిని కూడా నేను సపరేట్ చేస్తున్నాను. సపరేట్ చేయడం అంటే ఎలిమెంట్స్ ని డిఫరెంట్ కేటగిరీస్ ని బేస్ చేసుకొని దాని యొక్క పర్పస్ ని బేస్ చేసుకొని డిఫరెన్షియేట్ చేశాను. అంటే మనం అన్ని ఎలిమెంట్స్ ని ఒకేసారి చదివేసామంటే మీకు బోర్ కొడుతుంది. ఇంకోటి ఏంటంటే ఇంట్రెస్ట్ రాదు. ఇంకోటి ఏంటంటే మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఫస్ట్ థింగ్, మనం ఎలిమెంట్స్ ని కూడా ఒక్కొక్కటి డిఫరెంట్ సినారియోస్ ని, డిఫరెంట్ పర్పస్, డిఫరెంట్ బిహేవియర్ బేస్ చేసుకొని ఒక్కొక్క ఎలిమెంట్ ని కవర్ చేసుకుంటూ అవుతాం. సో ఫస్ట్ బేస్డ్ ఆన్ సింటాక్స్.
మనం ఎలిమెంట్స్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు. ఎలిమెంట్స్ మీకు ఆల్రెడీ ఏం చెప్పాను? ఎలిమెంట్స్ ఎప్పుడు కూడా ఎలిమెంట్స్ రిమెంబర్ ఎలిమెంట్స్ ఎవ్రీ టైమ్ ఎలిమెంట్స్ లో ఏమేమి ఎలిమెంట్స్ ఆఫ్ కాంపోనెంట్స్ అని చెప్పండి. ఎలిమెంట్ యొక్క కాంపోనెంట్స్ ఏంటి చెప్పండి? ఎలిమెంట్ యొక్క కాంపోనెంట్స్ ఏంటి? ఒక ఎలిమెంట్ ని మనం ఇప్పుడు నేను పారాగ్రాఫ్ ఎలిమెంట్ ని ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. ఏం రాయొచ్చు? ఒక పారాగ్రాఫ్ ఎలిమెంట్ ని ఎలా ప్రిపేర్ చేస్తాను చెప్పండి? ఎలిమెంట్ ఎలా ప్రిపేర్ చేస్తాను? ఎలిమెంట్ లో కాంపోనెంట్స్ చెప్పాను కదా మీకు ఆల్రెడీ, గుర్తుందా? మన ఆన్సర్ మాట్లాడాలి, సైలెంట్ ఉంటే అవ్వదు పని. చూడండి, ఇప్పుడు నేను పారాగ్రాఫ్ ఉంది, పారాగ్రాఫ్ ఎలిమెంట్ రాస్తున్నాను. పారాగ్రాఫ్ ఎలిమెంట్ కి ఏదో ఒక ఎలిమెంట్ ఎగ్జాంపుల్ తీసుకోండి, నాట్ ఓన్లీ పారాగ్రాఫ్, మీరు ఏదైనా చెప్పినా ఓకే నాకు. ఇటు పారాగ్రాఫ్ రాస్తాను, పారాగ్రాఫ్ రాసి స్టార్ట్ ట్యాగ్ రాశాను, ఇది స్టార్ట్ ట్యాగ్. తర్వాత దిస్ ఈస్ పారాగ్రాఫ్, దిస్ ఈస్ పారాగ్రాఫ్. ఇంతే కదా ఎలిమెంట్, ఇదే కదా, ఇది పారాగ్రాఫ్ ఎలిమెంటే కదా, ఇది ఒక ఎలిమెంటే కదా. ఎలిమెంట్ హ్యాస్ కాంపోనెంట్స్. వాట్ కాంపోనెంట్స్? స్టార్ట్ ట్యాగ్ ఉంది, కంటెంట్ ఉంది, ఎండ్ ట్యాగ్ ఉంది. ఓకే, అండ్ ఈ కంప్లీట్లీ దిస్ ఇస్ నాట్ ఎస్ ఎలిమెంటే కదా, ఇది ఒక పారాగ్రాఫ్ ఎలిమెంట్, అంతే కదా. అర్థమవుతుంది అని చెప్పేది నేను మీకు. గైస్, ఆర్ యూ ఏబుల్ టు ఫాలో మీ? లేకపోతే కన్ఫ్యూజన్ గా ఉందా కాన్సెప్ట్? కన్ఫ్యూజింగ్ గా ఉందంటే చెప్పండి. ఐ ట్రై టు మేక్ మై సెల్ఫ్ అడ్జస్ట్ విత్ యూ గైస్ యాక్చువల్లీ. లేదు అర్థమవుతుందంటే నాకు చాట్ లోనే చెప్పండి. లేదు వీఆర్ కంఫర్టబుల్, లేకపోతే మాకు కష్టం, కొంచెం క్యాచ్ చేయడానికి కష్టంగా ఉంది, లేదంటే కాన్సెప్ట్ అర్థమైతలేదు అనేది ఏమన్నా ఉంటే చెప్పండి, చాట్ లో చెప్పండి, లేదా అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. నో ఇష్యూస్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్. ఐ కెన్ అడాప్ట్ విత్ యూ బేస్డ్ ఆన్ యువర్ రెస్పాన్స్. ఓకే, ఇట్స్ క్లియర్ ఫర్ యూ, ఫైన్. ఓకే, దెన్ ఎనీహౌ చూడండి, ఒకసారి మీరు ప్రతిరోజు క్లాసెస్ నుండి మధ్య మధ్యలో గ్యాప్స్ వస్తున్నాయి కదా, యూ జస్ట్ ఒకసారి రివైజ్ చేసుకుంటూ ఉండండి. రివైజ్ చేసుకుంటున్నారంటే మీకు కాన్సెప్ట్ మర్చిపోకుండా ఉంటారు. ఇదేంటంటే మీరు ఫ్రెష్ గా చదువుతున్నారంటే ఖచ్చితంగా మీకు గుర్తుండవు. నేను మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేయట్లేదు మీరు ఇమ్మీడియట్ గా చేసేయాలి అని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కానీ యాజ్ ఏ డెవలపర్ కానీ, యాజ్ ఏ ఒక పర్సన్ హూ ఈస్ టెక్నికల్ పర్సెప్షన్ లో చెప్తున్నాను. సబ్జెక్ట్ తో ఇంటాక్ట్ ఉన్నప్పుడు మాత్రమే ఏమైనా గుర్తుంటాయి. ఎక్స్పీరియన్స్డ్ గైస్ అంటారు. ఎక్స్పీరియన్స్ వాట్ ఇట్స్ మెంట్ బై ఎక్స్పీరియన్స్. వాళ్ళు వాటి మీద వర్క్ చేసి అది అట్లనే వాళ్ళకి మైండ్ లో స్టాగ్నెంట్ అయిపోయి ఉంటాయి. దట్ ఈస్ ద రీజన్ వై అందుకే వాళ్ళు ఎక్కడైనా కానీ ఈ సినారియోకి ఆ సొల్యూషన్, ఆ సినారియోకి ఈ సొల్యూషన్ చెప్పగలుగుతున్నారు. బికాస్ అలాంటి సినారియోస్ ని వాళ్ళు చాలా చూసింటారు. సో అలా గుర్తుండిపోతాయి. మీకు కూడా అంతే. నేను మిమ్మల్ని ఇదే ఫస్ట్ డేలే అన్ని చేసేయాలని ఎక్స్పెక్ట్ చేయను. బట్ జస్ట్ అర్థం చేసుకోండి ట్యాగ్స్ అంటే ఏంటి, అట్రిబ్యూట్స్ ఎలా వర్క్ అవుతున్నాయి. నెక్స్ట్ మళ్ళా మీరు ఎలిమెంట్స్ అనగానే బ్లాంక్ ఫేస్ పెట్టకూడదు. ఓకేనా? దట్స్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఓకే, ఎలిమెంట్ లో కాంపోనెంట్స్ ఏంటంటే స్టార్ట్ ట్యాగ్, కంటెంట్, ఎండ్ ట్యాగ్. ఓకే, స్టార్ట్ ట్యాగ్, కంటెంట్, ఎండ్ ట్యాగ్. ఇప్పుడు ఇది ఒక సింటాక్స్. దిస్ ఈస్ నోన్ ఎస్ సింటాక్స్. సింటాక్స్ ఇస్ నథింగ్ బట్ హౌ యూ రైట్ ద కోడ్, దట్ ఈస్ నోన్ ఎస్ సింటాక్స్. ఓకే, ఒక సింటాక్స్ ఎలిమెంట్ యొక్క సింటాక్స్ ఏంటి? స్టార్ట్ ట్యాగ్, కంటెంట్, ఎండ్ ట్యాగ్. ఓకే, సో ఇది మనకు తెలిసిన యూనివర్సల్ సింటాక్స్. కానీ ఎలిమెంట్స్ కూడా 2 టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సింటాక్స్ బేస్ చేసుకున్న ఎలిమెంట్స్ 2 టైప్స్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, సింటాక్స్ బేస్ చేసుకొని ఎలిమెంట్స్ ని 2 విధాలుగా నేను డిఫరెన్షియేట్ చేశాను. ఒకటి వచ్చేసి పెయిర్డ్ ఎలిమెంట్స్. ఈ పేరులోనే ఉంటుంది. మీరు సింపుల్ గా యూ జస్ట్ డోంట్ వాంట్ టు ఫోకస్ మచ్. పెయిర్డ్ ఎలిమెంట్స్ అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి వాయిడ్ ఎలిమెంట్స్. ఓకే, వాయిడ్ ఎలిమెంట్స్. డోంట్ వరీ, ఈ వర్డ్స్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. వినంగా రివిజన్ చేయంగా అండ్ మీరు చూడంగా మీకే అర్థమైపోతుంది. ఈ పెయిడ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, వాయిడ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి చెప్తాను. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, పెయిడ్ ఎలిమెంట్స్ లో స్టార్ట్ ట్యాగ్ ఉంటుంది అండ్ ఆల్సో ఎండ్ ట్యాగ్ ఉంటుంది. రిమెంబర్ ఓన్లీ డిఫరెన్స్. పెయిడ్ ఎలిమెంట్స్ లో స్టార్ట్ ట్యాగ్ ఉంటుంది అండ్ ఎండ్ ట్యాగ్ ఉంటుంది. వాయిడ్ ఎలిమెంట్స్ లో ఓన్లీ స్టార్ట్ ట్యాగ్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ డిఫరెన్స్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. డిఫరెన్స్ నెంబర్ 1, పెయిడ్ ఎలిమెంట్స్ లో you will be finding only start tag and you will be finding both start tag ఉంటుంది and end tag ఉంటుంది. Whereas void elements లో you will be finding only start tag మాత్రమే కనిపిస్తుంది ఉంటుంది. ఓకేనా? డిఫరెన్స్ ఇది. అంటే ఇప్పుడు void పెయిడ్ ఎలిమెంట్స్ లో div, వెయిట్ ఎ సెకండ్,
div ఇదొక పెయిడ్ ఎలిమెంట్, ఎందుకంటే ఇట్ హ్యాస్ బోత్ స్టార్ట్ ట్యాగ్ అండ్ ఎండ్ ట్యాగ్. paragraph is a paid element. Okay, next h1 is a paragraph element. Okay, next form is a paragraph element. Okay, next you have something called ఇంకా చాలా ఆల్మోస్ట్ 80% ఆఫ్ ఎలిమెంట్స్, మీ ఎలిమెంట్స్ ఎన్నైతే HTML లో ఉన్న 80% ఆఫ్ ఎలిమెంట్స్ కూడా అన్ని పెయిడ్ ఎలిమెంట్స్ అంటే బోత్ స్టార్ట్ ట్యాగ్ ఉంటుంది, ఎండ్ ట్యాగ్ ఉంటుంది. దేర్ ఆర్ సమ్ ఎలిమెంట్స్, కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. కొన్ని ఎలిమెంట్స్ ఏంటంటే అవి కూడా చెప్తాను. కొన్ని ఎలిమెంట్స్ మాత్రం ఆ ఎలిమెంట్స్ ఓన్లీ దాంట్లో స్టార్ట్ ట్యాగ్ మాత్రమే ఉంటుంది. అలాంటి వన్ ఆఫ్ ద ఎలిమెంట్ ఏంటంటే ఇమేజ్ ఎలిమెంట్ ఓన్లీ స్టార్ట్ ట్యాగ్ ఉంటుంది. అండ్ అనదర్ ఎలిమెంట్ కాల్డ్ మెటా ఎలిమెంట్ లో కూడా ఓన్లీ స్టార్ట్ ట్యాగ్ ఉంటుంది. అండ్ లింక్ ఎలిమెంట్ లో కూడా ఓన్లీ స్టార్ట్ ట్యాగ్ ఉంటుంది. ఓకే, స్టార్ట్ ట్యాగ్ ఉంటుంది. ఓకే, నేను ఇవి చాలా లిమిటెడ్ ఉన్నాయి, ఈ వాయిడ్ ఎలిమెంట్స్ చాలా లిమిటెడ్ ఉన్నాయి. అంటే కరెక్ట్ గా కౌంట్ చేసుకుంటే ఒక 5-6 ఉంటాయి అంతే. ఓకే, నేను అది మీకు డేటా ప్రొవైడ్ చేస్తాను, మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు అంతే. దాన్ని గుర్తుపెట్టుకోండి. కొన్ని మాత్రమే వాయిడ్ ఎలిమెంట్స్ ఉంటాయి, మిగతా అన్ని కూడా ఆల్మోస్ట్ 80% ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ పెయిడ్ ఎలిమెంట్స్ ఓన్లీ. అంటే స్టార్ట్ ట్యాగ్ ఉంటుంది అండ్ ఎండ్ ట్యాగ్ ఉంటుంది. అండ్ వాయిడ్ ఎలిమెంట్స్ లో ఓన్లీ 20%, అంటే ఒక 5-6 మాత్రమే వాయిడ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అందులో ఇమేజ్, మెటా, లింక్ అండ్ నేను బిఆర్, లైన్ బ్రేక్, హెచ్ఆర్ హారిజంటల్ లైన్, ఇంకా ఇన్పుట్, ఇంతే. మాక్సిమం అంటే ఇంతే ఉంటాయి. ఓకే, మెసేజ్ అని సోర్స్ అనేది సోర్స్ అనేది అట్రిబ్యూట్, అది SRC, అది నేను చెప్తాను ఇప్పుడు. నెక్స్ట్ అది చెప్తాను. ఇమేజెస్ కి మనము సోర్స్ అనేది ఇలా ఇస్తాం. ఇమేజ్ లో SRC ప్రొవైడ్ చేసి ఇందులో మనము URL ప్రొవైడ్ చేస్తాం. దీన్ని ఏమంటాం, దీన్ని అట్రిబ్యూట్ అంటాం. ఓకే, సో ఎలిమెంట్స్, ప్రస్తుతానికి అయితే ఎలిమెంట్స్ అనేది ఇవన్నీ కూడా ఈ స్టార్ట్ ట్యాగ్ మాత్రమే ఉండే ఎలిమెంట్స్ అన్ని కూడా వాయిడ్ ఎలిమెంట్స్ అంటాం. పెయిడ్ బోత్ స్టార్ట్ ట్యాగ్, ఎండ్ ట్యాగ్ ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా పెయిడ్ ఎలిమెంట్స్ అంటాం, ఆర్ నార్మల్ ఎలిమెంట్స్. సో ఈ డిఫరెన్స్ చెప్తాను చూడండి. పెయిడ్ ఎలిమెంట్స్, వాయిడ్ ఎలిమెంట్స్ ఎలా వర్క్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెయిడ్ ఎలిమెంట్స్ ఎలా వర్క్ అవుతాయో నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో పెయిడ్ ఎలిమెంట్స్ ఎలా వర్క్ అవుతాయంటే, ఫస్ట్ బ్రౌజర్, ఇప్పుడు మీరు కోడ్ రాసుంటారు కదా, రాశారు. ఇప్పుడు దిస్ ఈస్ పారాగ్రాఫ్ రాశారు. ఓకే, దిస్ ఈస్ పారాగ్రాఫ్ అనేది నేను 3 times రిపీట్ చేస్తాను. చూడండి, గుర్తుపెట్టుకోండి, పేజ్ ఎలిమెంట్స్ అన్ని కూడా కొంచెం కాన్సెప్ట్ స్టార్టింగ్ అటు ఇటు ఉంటుంది అంటే మీరు అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, ఇప్పుడు దిస్ ఈస్ పారాగ్రాఫ్ రాశాను. ఓకే, దిస్ ఈస్ పారాగ్రాఫ్ ఎండ్ ట్యాగ్ చేశాను. ఇప్పుడు ఇది బ్రౌజర్ ఏ విధంగా దీన్ని చూస్తుంది అని చెప్తాను. దీన్ని ఇన్సైడ్ బ్రౌజర్ ఏం చేస్తుందంటే, బ్రౌజర్ కి మనం ఈ కోడ్ మనం బ్రౌజర్ ప్రొవైడ్ చేసినప్పుడు బ్రౌజర్ ఏ విధంగా దీన్ని అండర్స్టాండ్ చేసుకుంటుందంటే, ఫస్ట్ ఇది పారాగ్రాఫ్ స్టార్ట్ ట్యాగ్ ఐడెంటిఫై చేస్తుంది. స్టార్ట్ ట్యాగ్ ఐడెంటిఫై చేసినప్పుడు దీని యొక్క వర్క్ స్టార్ట్ చేస్తుంది. దీని యొక్క వర్క్ ఏంటి, పారాగ్రాఫ్ యొక్క వర్క్ ఏంటంటే, పారాగ్రాఫ్ ఎలిమెంట్ వర్క్ ఏంటంటే పారాగ్రాఫ్ ని చూపించడం. సో దిస్ ఈస్ పారాగ్రాఫ్ కాల్ స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తుంది. ఇట్ విల్ గో ఆన్ ఇలా ఇలా వెళ్తా ఉంటది. ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అంటే, అంటిల్ దానికి ఎండ్ ట్యాగ్ కనిపించేంత వరకు దాని ప్రెజెంటేషన్ ఆపదు. దాని యొక్క ప్రెజెంటేషన్ ఎండ్ ట్యాగ్ కనిపించేంత వరకు ఆపదు. అంటే ఇక్కడ ఈ పాయింట్ లో స్టార్ట్ అయిన ఆ ప్రెజెంటేషన్ టిల్ ఇట్ గోస్ అప్ టు లాస్ట్ ఫైనల్ ఎండ్ ట్యాగ్ కనిపించేంత వరకు ప్రెజెంటేషన్ ని వెళ్తుంది. సో దాన్ని మీకు లైవ్ లో చూపిస్తాను. జస్ట్ 2 seconds, జస్ట్ ఒక 1 or 2 minutes. సో నేనేం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటానంటే, ఎప్పుడు కూడా పెయిడ్ ఎలిమెంట్స్ ప్రెజెంటేషన్ ని స్టార్ట్ చేసి ప్రెజెంటేషన్ ని ఎక్కడ ఎండ్ చేస్తాయంటే, ఎండ్ ట్యాగ్ ఎండ్ చేస్తాయి. ఒకవేళ మీరు కానీ ఎండ్ ట్యాగ్ ఇవ్వలేదంటే ఆ ప్రెజెంటేషన్ త్రూ అవుట్ ద పేజ్ కంటిన్యూ అవుతుంది. సో దానికి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. ఓకే, సి నౌ ఐ హ్యావ్ పారాగ్రాఫ్ ట్యాగ్. ఇక్కడ నాకు ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది. నేను ఇక్కడ లారమ్ తీసుకొస్తాను. ఐ వాంట్ టు వ్యూ వర్డ్ వ్రాప్. ఓకే, కొంచెం ఎక్కువ సెంటెన్స్ తీసుకొస్తాను. జస్ట్ మీరు డమ్మీ టెక్స్ట్ కావాలంటే LORM లారమ్ అని టైప్ చేయండి, యుల్ గెట్ డమ్మీ టెక్స్ట్. ఓకే, ఇప్పుడు నాకు 5 lines ఉంది. ఓకే, ఇప్పుడు నా వర్క్ ఏంటంటే, ఇక్కడ నేను వన్ ఆఫ్ ద పెయిడ్ ఎలిమెంట్ టెక్స్ట్ బోల్డ్ చేయడానికి మనకి బోల్డ్ అనే ట్యాగ్ ఉంది. ఆ ట్యాగ్ యూస్ చేస్తా. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను బోల్డ్ రాశాను, బి రాసేసి ఇప్పుడు నేను బి రాసి ఈ పర్టికులర్ ఇక్కడ వరకు నేను బి ఎండ్ చేస్తా. ఇప్పుడు నాకు లాజిక్ ప్రకారం ఏంటంటే,
ఈ బి అనేది ప్రెజెంటేషన్, బోల్డ్ ప్రెజెంటేషన్. ఇది ఒక నార్మల్ పారాగ్రాఫ్. ఇక్కడ పారాగ్రాఫ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎండ్ అవుతుంది. ఓకే, దట్స్ ఫైన్. ఇన్ బిట్వీన్ గా నేను బోల్డ్ ఇంక్లూడ్ చేశాను కాబట్టి, అంటే ఇక్కడ నుంచి టెక్స్ట్ అంతా కూడా ఇక్కడ వరకు బోల్డ్ గా వస్తుంది. చూడండి, ఫస్ట్ చూపిస్తాను. ఫస్ట్ ఏం చేస్తే చూపిస్తాను. ఇక్కడ మీకు కనిపిస్తుందా? VOULPETS నుంచి నోబిస్ NOBIS అక్కడ వరకే కదా నేను ఇక్కడ ఇచ్చింది. నోబిస్ వరకే బోల్డ్. ఒక్కవేళ ఇక్కడ నేను ఎన్ ట్యాగ్ ఇవ్వడం మర్చిపోయాను. సి నౌ సి ఐల్ కీప్ బోత్ అసైడ్. రెండు పక్క పెడతాను, సి బెటర్. ఓకే, ఇప్పుడు బోల్డ్ ఉందా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని పక్కన పెడతాను. ఓకే, నౌ సి నేను మర్చిపోయాను అనుకోండి, నేను బోల్డ్ ట్యాగ్ ఎండ్ చేయడం మర్చిపోయాను. అప్పుడు నీకు ఏమైందంటే ఇది నేను రిమూవ్ చేస్తాను. రిమూవ్ చేసినప్పుడు ఇది రిఫ్రెష్ అవుతుంది. చూడండి, ఇప్పుడు అండి ఇక్కడ స్టాప్ అయింది. VOLUPETS స్టాప్ అయింది. బోల్డ్ అనేది ఎక్కడ ఆగిందా? ఇది ఎక్కడ ఆగలేదు. అంటే లాస్ట్ పారాగ్రాఫ్ ఎండ్ అయ్యేంత వరకు కూడా ఆ బోల్డ్ అనేది పోతానే ఉంది. ఎందుకు పోతుందంటే బికాస్ ఇట్ స్టార్ట్ ప్రెజెంటేషన్. పేడ్ ఎలిమెంట్స్ కూడా ప్రెజెంటేషన్ స్టార్ట్ ట్యాగ్ చేస్తాయి, ఎండ్ ట్యాగ్ ఎండ్ చేస్తాయి. ఎండ్ ట్యాగ్ లేదు కాబట్టి ఆ త్రూ అవుట్ ద పేజ్ అనేది త్రూ అవుట్ ద పేజ్ వెళ్ళిపోతూ ఉంటుంది. అదే మీరు ఎక్స్ప్లిసిట్లీ మనం ఎండ్ ట్యాగ్ ప్రొవైడ్ చేసామంటే కరెక్ట్ గా అది మనం ఇచ్చిన ఎండ్ ట్యాగ్ కూడా దాని యొక్క ప్రెజెంటేషన్ ని ఆపుతుంది. ఓకేనా? చూడండి ఇక్కడ పెయిడ్ ఎలిమెంట్స్. సో పెయిడ్ ఎలిమెంట్స్ అన్ని కూడా పెయిడ్ ఎలిమెంట్స్ విల్ ఎక్స్పెక్ట్ స్టార్ట్ ట్యాగ్ అండ్ ఎండ్ ట్యాగ్. స్టార్ట్ ట్యాగ్ రెండు ఎక్స్పెక్ట్ చేస్తాయి. సో ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తాయంటే ఇట్స్ దట్స్ హౌ ద పెయిడ్ ఎలిమెంట్స్ విల్ బిహేవ్. సో రిమెంబర్, పెయిడ్ ఎలిమెంట్స్ అన్ని కూడా ఎప్పుడు కూడా ఇట్ విల్ స్టార్ట్ ఇట్స్ ప్రెజెంటేషన్ ఎట్ స్టార్ట్ ట్యాగ్ అండ్ ఇట్ విల్ ఎండ్ ఇట్స్ ప్రెజెంటేషన్ ఎట్ బోల్డ్ ఎండ్ ట్యాగ్. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సింటాక్స్ బేస్ చేసుకుని టూ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్. ఒకటి పెయిడ్ ఎలిమెంట్స్, ఇంకొకటి వాయిడ్ ఎలిమెంట్స్. పెయిడ్ ఎలిమెంట్స్ ఎప్పుడు కూడా స్టార్ట్ ట్యాగ్ ఎండ్ ట్యాగ్ రెండింటిని ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ వాయిడ్ ఎలిమెంట్స్ అది జస్ట్ స్టార్ట్ ట్యాగ్ ఒకటి ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, సింపుల్ గా ఐ వాంట్ టు షో యూ ఇమేజ్. ఇది ఒక స్టార్ట్ ట్యాగ్. ఇది నేను ఏం చెప్పాను, ఇమేజ్ ట్యాగ్ కి ఓన్లీ స్టార్ట్ ట్యాగ్ రిక్వైర్మెంట్ చెప్పాను. ఇక్కడ మీరు IMG ఇచ్చిన ఇట్ డజంట్ మేక్ సెన్స్. సి వెన్ ఐ ట్రై టు రన్ దిస్ ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు you will go here and I'll try to find IMG. It only is only considering start tag. ఇక్కడ స్టార్ట్ ట్యాగ్ మాత్రమే కన్సిడర్ చేస్తుంది. ఇక్కడ మీరు ఇచ్చారు కదా, ఇక్కడ మీరు ఎండ్ ట్యాగ్ ఇచ్చారు, అది ఏమైనా చేస్తుందా? అది ఏం చేయట్లేదు. అది ఓన్లీ స్టార్ట్ ట్యాగ్ మాత్రమే కన్సిడర్ చేస్తుంది. సో ఇటువంటి ఎలిమెంట్స్ అన్ని కూడా వాయిడ్ ఎలిమెంట్స్ అంటాం. సో వాట్ డు వి కాల్ దిస్ వన్ ఎలిమెంట్స్ అంటే ఇవన్నీ కూడా దీస్ ఎలిమెంట్స్ ఆర్ వాయిడ్ ఎలిమెంట్స్. ఓకే, దీస్ ఆర్ ఆల్ సంథింగ్ ఇట్ యాక్సెప్ట్స్ ఓన్లీ స్టార్ట్ ట్యాగ్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, సో దట్స్ హౌ ద ఇమేజ్ ట్యాగ్ వుడ్ వర్క్. నేను ఆల్రెడీ మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. ఏమే ట్యాగ్స్ చెప్పాను? ఇమేజ్ తర్వాత యూ విల్ ఫైండ్ సంథింగ్ లింక్ ట్యాగ్, ఇన్పుట్ ట్యాగ్ కూడా ఓన్లీ ఇన్పుట్ ట్యాగ్ ఇస్ ఆల్సో a void element, and you will have something like break tag, br that's also a void element. hr అనగా ఒక void element. అంటే ఇవన్నీ కూడా స్టార్ట్ ట్యాగ్స్ మాత్రమే ఉంటాయి, ఎండ్ ట్యాగ్స్ అనేది ఉండవు. ఓకేనా? సో దట్స్ ఐ విల్ గివ్ యూ నోట్స్ నేను ప్రొవైడ్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి. అండ్ గుర్తుపెట్టుకోండి, వన్ థింగ్ ఐ వాంట్ టు ఆస్క్ యూ. ఈ పాటికే మీకు కొందరికి డౌట్ వచ్చి ఉంటుంది. సమ్వన్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కొందరు ఈ ఇష్యూస్ ని ఫేస్ చేసి ఉంటారు. ఎప్పుడు కూడా నేను స్టార్ట్ ట్యాగ్ ఫర్ ఎగ్జాంపుల్ div అనుకోండి, div రాసిన తర్వాత ఎండ్ ట్యాగ్ మాత్రం ఇలా బ్యాక్ స్లాష్ రాసి div రాసాం. ఓకే, ఇది పెయిడ్ ఎలిమెంట్ లో ఇది వ్యాలిడ్ సింటాక్స్. ఓకే, కొన్ని చోట్ల మీరు చూసింటారు IMG బ్యాక్ స్లాష్ లాగా. ఇది ఇప్పుడు ఇలా రాసిన తర్వాత నేను ఇక్కడ రన్ చేసినప్పుడు సి హియర్, ఇఫ్ యు ఇక్కడ నేను SRC ఇస్తాను, రైట్, ఎర్రర్ రాకుండా. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇమేజ్ ట్యాగ్ వితౌట్ బ్యాక్ స్లాష్ ఎండింగ్ స్లాష్ లేకుండా నేను ఇమేజ్ ట్యాగ్ ఇస్తాను. చూడండి, ఇట్స్ వర్కింగ్ ఫైన్, ఇట్స్ వర్కింగ్ వెరీ ఫైన్. అండ్ ఇఫ్ ఐ ట్రై టు ప్రొవైడ్ బ్యాక్ స్లాష్ ఇచ్చినా కూడా it doesn't even consider it, and it's not wrong. It's not even wrong. It's also valid one only. See, I want to make you understand this thing. మనం రియాక్ట్ వర్క్ చేసేటప్పుడు
మన ఈ స్టార్ట్ ట్యాగ్స్ అంటే వాయిడ్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, వాయిడ్ ఎలిమెంట్స్ అన్నిటికి కూడా మనం స్టార్ట్ ట్యాగ్ లోపల లాస్ట్ లో స్టార్ట్ ట్యాగ్ లోపల విల్ అపెండ్ దిస్ వన్, దీన్ని మనం యాడ్ చేస్తాం. ఎందుకు యాడ్ చేస్తామంటే గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద క్వశ్చన్, ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా ఉంటుంది, క్వశ్చన్ కూడా అడుగుతారు అప్పుడప్పుడు. సో ఇది కరెక్టా, ఇలా ఇస్తారు మీ క్వశ్చన్, ఇది కరెక్టా లేకపోతే ఇది కరెక్టా, సో ఇలా బ్యాక్ స్లాష్ ఉండేది కరెక్టా, ఇలా స్లాష్ ఉండేది కరెక్టా. సో ఫర్ ఎగ్జాంపుల్ HTML గురించి ఐడియా లేని వాళ్ళు డైరెక్ట్ గా ఐడియా ఉంటది, బట్ ఒక నార్మల్ గా ఒక మాదిరిగా ఐడియా ఉండే వాళ్ళు డైరెక్ట్ గా రియాక్ట్ మీద వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇటువంటి ట్యాగ్ ని ఎప్పుడు చూసుంటారు. వాళ్ళు ఏం చేసింటారు, ఈ ట్యాగ్ నే చూసింటారు. సో సింపుల్ గా బ్లైండ్ గా దిస్ ఇస్ కరెక్ట్ అంటారు. కానీ ఈ జనరల్ గా బోత్ ఆర్ కరెక్ట్, బట్ కరెక్ట్ గా చెప్పాలంటే స్టాండర్డ్స్ ప్రకారం అయితే ఇదే కరెక్ట్. మీరు ఇక్కడ బ్యాక్ స్లాష్ ఇచ్చినా ఇవ్వకపోయినా జస్ట్ అబ్జర్వ్, ఇట్స్ నాట్ ఈవెన్ కన్సిడరింగ్ యువర్ బ్యాక్ స్లాష్. కానీ బ్యాక్ స్లాష్ ఎందుకు ఇవ్వాల్సి వస్తుందంటే, దిస్ ఈస్ నార్మల్ HTML ఎడిటర్. వెన్ ఇట్ కమ్స్ టు యాంగులర్ కానీ రియాక్ట్ కానీ ఈ కోడ్ ఎడిటర్స్ అన్ని కూడా, ఇప్పుడు మీరు VS కోడ్ ఎడిటర్ రాస్తున్నారు కదా, ఈ కోడ్ ఎడిటర్ ఏం చేసిందంటే ఖచ్చితంగా ఒక ఎలిమెంట్ కి స్టార్ట్ ట్యాగ్ ఎండ్ ట్యాగ్ ఉండాలి అని దీనికి ఈ కోడ్ ఎడిటర్ అంటే ఒక అప్లికేషన్ కదా. ఈ అప్లికేషన్ కూడా ఎవడో ఒకటి తయారు చేసి ఉంటారు, మన డెవలపర్స్ ఎవరో ఒకటి తయారు చేసి ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఒక స్టాండర్డ్ వేని ప్రిపేర్ చేసుకుంటారు. ఓకే, HTML ఎలిమెంట్స్ అన్నిటికి కూడా స్టార్ట్ ట్యాగ్ ఎండ్ ట్యాగ్ ఉండాలి, ఒక స్టార్ట్ ట్యాగ్ ఎండ్ ట్యాగ్ లేకపోతే స్టార్ట్ ట్యాగ్ ఈ విధంగా ఎండ్ అయి ఉండాలి అని సింటాక్స్ ప్రిపేర్ చేసి పెట్టినారు. సో రియాక్ట్కి వెళ్ళేటప్పుడు కానీ యాంగులర్ లో కానీ మనం ఏం చేస్తామంటే ఇలాగా రాయడం వల్ల దట్ విల్ సాటిస్ఫై ద ఎడిటర్ ని సాటిస్ఫై చేస్తుంది. దాని బ్రౌజర్ తో ఎటువంటి పని ఉండదు, బ్రౌజర్ కి దీనివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. కానీ ఎడిటర్ కోసం మనం ఈ విధంగా రాస్తాం. ఫైనల్ గా మీకు బ్రౌజర్ లో రెండర్ అయ్యేది మాత్రం వితౌట్ బ్యాక్ స్లాష్ రెండర్ అవుతుంది. కానీ ఎడిటర్ ని సాటిస్ఫై చేయడానికి మనం ఈ విధంగా యాడ్ చేస్తాం రియాక్ట్ లో. ఓకేనా? సో both are correct even though if you write like this or if you write like this, both are valid. But as per HTML standards we need to write image tags, start void elements అన్ని కూడా ఈ విధంగా రాస్తాం. we don't include this one, but to satisfy the editor in react తో వర్క్ చేసేటప్పుడు మనం ఎడిటర్ ని సాటిస్ఫై చేయడానికి మాత్రమే we will be writing like this. okay, that's all. so అది సింటాక్స్ బేస్డ్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్. సో సింటాక్స్ బేస్ చేసుకొని 2 types ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒకటి చెప్పాను కదా, పెయిడ్ ఎలిమెంట్స్, అనదర్ థింగ్ వాయిడ్ ఎలిమెంట్స్. ఓకే, అండ్ దీస్ ఆర్ నోన్ యాజ్ సెల్ఫ్ క్లోజింగ్ ఎలిమెంట్స్ అంటే నథింగ్ బట్ దే విల్ క్లోజ్ బై దెమ్సెల్ఫ్. we don't want to provide explicitly మనం ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఎడిటర్ కోసం రియాక్ట్ లో మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా? So that is how the things works. I'll let you know once we reach some stage where we are able to work with elements తో వర్క్ చేసే explicitly గా వర్క్ చేసే స్టేజ్కి వెళ్ళినప్పుడు మనం will be feeling comfortable while working with elements. okay, so for now you just remember we have 2 times. గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. పెయిడ్ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి అండ్ వాయిడ్ ఎలిమెంట్స్. మీకు ఈ డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తాను ఖచ్చితంగా. సో ఈ డాక్యుమెంట్ చూసి మీరు చదవండి. చదివారంటే మీకు కొంచెం ఒక ఐడియా వస్తుంది. ఈ ఐడియా అక్కడ మీకు డౌట్స్ ఏమన్నా అరైజ్ అయితే మాత్రం నన్ను అడగండి, నేను చెప్తాను. టుమారో క్లాస్ లో ఐ విల్ ట్రై టు కంప్లీట్ నెక్స్ట్ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ లో ఏముందంటే ముందే మీకు గ్లాన్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. డిస్ప్లే ప్రాపర్టీ బేస్ చేసుకొని ఎలిమెంట్స్ 2 types ఉన్నాయి. మళ్ళా బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇన్లైన్ లెవెల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇన్లైన్, సో కన్ఫ్యూజ్ అవ్వద్దండి. అంత సబ్జెక్ట్ లింక్ ఉంటుంది, చాలా అన్ని లింక్ ఉంటది. సో ఆ లింక్ ని క్యాచ్ చేయడానికి ట్రై చేయండి. సో వాయిడ్ అండ్ ఎవరన్నా మీరు ఇంకొక వేరే HTML నోట్స్ చాలా ఉంటాయి, W స్కూల్స్ కానీ MDN కానీ అలా ప్రిపేర్ అవుతున్నారంటే ప్యారల్ గా యు గో హెడ్ విత్ ప్రిపరేషన్, బట్ ట్రై టు గెట్ ఇన్ ఇంటాక్ట్ విత్ ద సబ్జెక్ట్ విచ్ వీఆర్ ట్రైంగ్ టు డిస్కస్. ఓకే, ఏంటంటే మనం ఏం చేస్తున్నామంటే ఒక ఇండెక్స్ ప్రిపేర్ చేసుకొని ఈ ఎలిమెంట్ ఇవి ఫామ్ ఎలిమెంట్స్, ఇవి ఇన్పుట్ ఎలిమెంట్స్, ఇవి ఆ ఎలిమెంట్స్, ఈ ఎలిమెంట్స్ అని చదవట్లేదు. మనం ఏంటంటే వీఆర్ ట్రైంగ్ టు డూ సంథింగ్ ఇన్ ఏ లింక్డ్ వే చదివినప్పుడు మాత్రమే మీకు రియల్ టైంలో ఎలా వర్క్ చేసినప్పుడు రియల్ టైంలో వచ్చే ప్రాబ్లమ్స్, రియల్ టైంలో వచ్చే సినారియోస్ ని మనం హ్యాండిల్ చేయగలుగుతాం. సో ఫస్ట్ మీరు ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఇలా మీరు అడగండి ఎవరన్నా పెయిడ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, వాయిడ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి అంటే ఫ్రెషర్స్ ని, నాట్ సంథింగ్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ని వాళ్ళు
ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. రీసెంట్ గా జర్నీ స్టార్ట్ చేసిన వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, వైడ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, పెయిడ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి అనేది. బట్ ఇన్ జనరల్ ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ దిస్ నాలెడ్జ్, మస్ట్ నీడ్ టు హ్యావ్ దిస్ టైప్ ఆఫ్ నాలెడ్జ్. ఈ టైప్ ఆఫ్ నాలెడ్జ్ అందరూ పెంచుకోవాలి. ఓకేనా? దట్స్ వై వీ విల్ టేక్ సమ్ టైమ్ టు అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫస్ట్ ఆర్కిటెక్చర్ లెవెల్, దెన్ విల్ స్టార్ట్ వర్కింగ్ విత్ విల్ స్టార్ట్ ప్లేయింగ్ విత్ ద ఎలిమెంట్స్. ఓకే, నెక్స్ట్ టుమారో డిస్ప్లే ఎలిమెంట్స్, డిస్ప్లే బేస్ చేసుకుని ఒక 2 టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్, ఇన్లైన్ ఎలిమెంట్స్. ఈ రెండు డిస్కస్ చేసిన తర్వాత దెన్ విల్ బి కమింగ్ ఇన్ టు యాక్చువల్ పిక్చర్. సి టైప్ ఆఫ్ HTML ఎలిమెంట్స్ బేస్డ్ ఆన్ పర్పస్. ఓకే, పర్పస్ అండ్ ఫంక్షనాలిటీ. పైనేమో డిస్ప్లే బేస్ బిహేవియర్ బేస్ చేసుకొని, పైనేమో ఇక్కడ దీనిపైన ఏమో సింటాక్స్, ఫస్ట్ సింటాక్స్ బేస్ చేసుకొని, నెక్స్ట్ బిహేవియర్ ప్లేస్ చేసుకొని, తర్వాత పర్పస్ అండ్ ఫంక్షనాలిటీ బేస్ చేసుకొని చూడండి మనకి ఎన్ని ఉన్నాయో. రూట్ ఎలిమెంట్, మెటాడేటా ఎలిమెంట్స్, స్క్రిప్టింగ్ ఎలిమెంట్స్, స్ట్రక్చర్ ఎలిమెంట్స్, ఇన్లైన్ ఎలిమెంట్స్, సిమాంటిక్ ఎలిమెంట్స్, ఫార్మ్ ఎలిమెంట్స్, మల్టీమీడియా ఎలిమెంట్స్, అడ్వాన్స్డ్ ఇంటరాక్టివ్ ఎలిమెంట్స్. విల్ బి కవరింగ్ ఆల్ దీస్ కాన్సెప్ట్స్ వన్ బై వన్ అన్ని కవర్ చేసుకుంటూ వెళ్తాము. సో ఫైనల్లీ వెన్ యూ రీచ్ హియర్ యూ విల్ బి ఫీలింగ్ సంథింగ్ దట్ యూ నో సంథింగ్ అబౌట్ HTML. ఓకే, ఇదే మన HTML ఇంకొక 1 వీక్ సెషన్స్ ఉంటాయి. 1 వీక్ సెషన్స్ లోపల వీ నీడ్ టు కవర్ టిల్ దిస్ పార్ట్. ఓకే, దట్ ఈస్ actually the motive. So I just started preparing notes and I started preparing content, started preparing examples for you, for yourself. Once we start working on this one, at least structural elements, structural, inline elements, semantic elements, ఈ 3 టాపిక్స్ కవర్ చేసిన తర్వాత I'll try to provide some quizzes కానీ some questions, some quizzes ని ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. అక్కడ నుంచి మీరు పికప్ అవ్వచ్చు. ఓకే, సో ఇప్పటివరకు మనం ఏదైతే చదువుతున్నామో అన్ని కూడా సార్ట్ ఆఫ్ లైక్ ఏ కాన్సెప్ట్ ఓన్లీ. ఓకే, టుమారో ఐ షిల్ డిస్కస్ అబౌట్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్. ఓకే, ఇక్కడ వరకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సో పెయిడ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, పెయిడ్ ఎలిమెంట్స్ ఎలా వర్క్ అవుతున్నాయి, వైడ్ ఎలిమెంట్స్, సారీ someone is talking. Hello. Yeah. Link tag and anchor tag difference. Okay, yeah, that link tag, anchor tag reference, maybe you are seeing some other things also. Link tag and anchor tag also నేను చెప్తాను, కానీ this is maybe okay, let it be. You are seeing something, 2 things కదా, head, style. ఓకే, సో హెడ్ బాడీ ఉంది కదా, ఇది మళ్ళీ చెప్తాను, మళ్ళీ మీకు ప్రిసైజ్ గా చెప్తాను. బట్ ఫర్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి, లింక్ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ హియర్ అండ్ ఏ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ హియర్. And the thing is that link tag is a void element and a tag is a paid element, and link tag is used to link tag would be working on both mandatory link tag should have a mandatory attribute href and a tag kuda href attribute undali. Both are used for linking to sources, and link tag is used to particularly link to a internal resource, whereas a tag would be used to link to external resource and both internal resources. నేను చెప్తాను అది మీకు దాని యొక్క డిఫరెన్స్. పర్టికులర్లీ ఇప్పుడు మీరు ఇందాక అడిగారు కదా, ఎలిమెంట్ ట్యాగ్ డిఫరెన్స్, ఎలిమెంట్ కి అట్రిబ్యూట్ డిఫరెన్స్, అలానే లింక్ కి యాంకర్ ట్యాగ్ కి స్లైట్ డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ అనేది మనం నెక్స్ట్ ఇంకొక 1 or 2 సెషన్స్, మేబీ డే ఆఫ్టర్ టుమారో సెషన్స్ లో ఈ లింక్ ట్యాగ్ గురించి కంప్లీట్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టిల్ దెన్ యూ ప్లీజ్ వెయిట్. దానికి డిఫరెన్స్ ఏం లేదు, చాలా స్లైట్ డిఫరెన్సే. ఎక్స్టర్నల్ రిసోర్సెస్, ఇంటర్నల్ రిసోర్స్, 2 కాన్సెప్ట్స్ మీద ఈ లింక్ అనేది, యాంకర్ ట్యాగ్ అనేది డిపెండెంట్ ఉంది. అండ్ లింక్ ట్యాగ్ లో మనం ఏం చేస్తామంటే, ఎందుకంటే ఇక్కడ మీకు ఇప్పుడు style.css రాసేసి index.js ఫైల్ రాసేసి చూపించానంటే బ్లోట్ అయిపోతారు. సమ్వన్ మేబీ ఇఫ్ ఎనీవన్ ఈస్ వెరీ ఫ్రెషర్, దే విల్ థింక్ లైక్ వాట్ ఈస్ దిస్ కాన్సెప్ట్, ఇక్కడ ఏం జరుగుతుందని అనుకుంటారు. సో దట్స్ వాట్. సో ఇది అర్థం అవ్వాలంటే ఫస్ట్ మనం ఎలిమెంట్స్ లో కొద్దిగా ముందుకెళ్ళాలి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ హ్యావ్ ఎనీ అదర్ డౌట్స్? ఎవరికైనా ఏమన్నా ఉంటే అడగండి. టిల్ నౌ ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన వాటిలో మేబీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫ్యూచర్ డౌట్స్, జస్ట్ ఒక 2-3 days we shall get into completion of 60% of HTML complete అయిపోతుంది. Then we can play with the doubts, we can play with the elements. ఓకే, దెన్ మీరు ఏ డౌట్స్ అడిగినా కానీ, నేను ఏ చెప్పినా కానీ మీకు అర్థమవుతుంది. ఓకే, దిస్ ఇస్ వెరీ స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ఎలిమెంట్ కాబట్టి, ఎలిమెంట్స్ యొక్క స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి కొద్దిగా వెరీ ఫ్రెషర్స్ ఉంటే కొంచెం ఇబ్బంది పడతారు. ఓకే.
దట్స్ వాట్. ఓకేనా? ఇంకెవరికైనా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? అడగాలంటే అడగండి. ఐల్ ట్రై టు మేక్ యూ అండర్స్టాండ్. ఎవరికి ఏం డౌట్స్ లేవంటే we shall end this session and we shall meet tomorrow in tomorrow session. Maybe I'll bring some quizzes and some questions for tomorrow class. Please be prepared. Not something like just videos చూసేసి ఓకే అర్థమైందిలే అనుకోవడం కాదు. సబ్జెక్ట్ ఇంటాక్ట్ ఉండడానికి ట్రై చేస్తూ ఉండండి. ఓకేనా? జస్ట్ లింక్ చేసుకోండి సబ్జెక్ట్ ని ప్రతి రియల్ టైమ్ ఎన్వైరన్మెంట్ లోకి సింక్ చేసుకుని చదవండి. డెఫినెట్లీ you'll feel that you know something about HTML. Okay guys, that's all for this session. Maybe tomorrow session lo I'll try to complete elements 50% of elements complete cheyanik try cheddam. Then we'll start playing with elements. Okay guys, bye. Meet you in tomorrow session. Thank you. Thank you. Thank you. Yeah, thank you. Bye.